జాతీయోద్యమంలో గాంధీ పాత్ర అనేది గాంధీ యుగం నుంచి వస్తుంది. ఇప్పటివరకు మనము మితవాద యుగం కంప్లీట్ చేసాం. అతివాద యుగము కంప్లీట్ చేసాం. మితవాద యుగంలో ఎలాంటి జాతీయోద్యమాలు జరగలేదు. అతివాద ఉద్యమంలో జాతీయోద్యమాలు జరిగాయి. స్వదేశీ ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం. దాని తర్వాత మనకు గాంధీ భారత జాతీయోద్యమంలో ఎలాంటి పాత్ర పోషించాడు? గాంధీ గాంధీనే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చాడా? గాంధీ ఏ ఉద్యమాలు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చాయి? భా మీరు ఒక ప్రశ్న వేసుకోండి. దీనికి కామెంట్ బాక్స్‌లో రాయండి. గాంధీ చేసిన ఏ ఉద్యమం వల్ల భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది? 1 సహాయ నిరాకరణ ఉద్యమమా? శాసనోల్లంఘన ఉద్యమమా? క్విట్ ఇండియా ఉద్యమమా? ఇంకేదేనన్నా? ఒకసారి ఆలోచించండి. దీని తర్వాత మనం గాంధీ విషయానికొస్తే మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ. గాంధీ అసలు పేరు. ఇతను 1869 అక్టోబర్ 2వ తేదీ పోర్బందర్‌లో జన్మించాడు. గుజరాత్‌లోని పోర్బందర్. పోర్బందర్ అనేటటువంటిది కథేవార్ సంస్థానం. ఆ కథేవార్ సంస్థానానికి ఆయన తండ్రి కరమ్‌చంద్ గాంధీ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే దివాన్‌గా ఉన్నాడు ఈయన. దివాన్ అంటే అప్పట్లో ముఖ్యమంత్రి. గాంధీ తల్లి పుత్లీబాయ్, భార్య కస్తూరిబా. గాంధీ 13 ఏళ్ల వయసులో 14 ఏళ్ల కస్తూరిబాను వివాహం చేసుకున్నాడు. బాల్య వివాహం. మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ తండ్రి పేరు కరమ్‌చంద్ గాంధీ. సో, చాలా మందికి అలాగా తండ్రి పేరే ఇంటి పేరుగా వస్తూ ఉంటుంది. ఆయన పోర్బందర్ రాష్ట్రానికి సీఎంగా ఉండేవాడు. కరమ్‌చంద్ గాంధీకి 4 పెళ్లిళ్లయినాయి. నాలుగో ఆమె పుత్లీబాయ్. పుత్లీబాయికి నలుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. ముగ్గురు మగపిల్లల్లో గాంధీ మూడోవాడు. గాంధీ 13వ ఏట పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన 13 ఏళ్ల పెళ్లి చేసుకున్న తర్వాతని కాదు, ముందే బాల్యంలోనే రాజ్‌కోట్ కాలేజ్‌లో విద్య కొనసాగించాడు. రాజ్‌కోట్ స్కూల్‌లోను. అంతేకాకుండా ఆల్ఫ్రెడ్ స్కూల్‌లో ఈ 2 స్కూల్స్‌లోను గాంధీ విద్యను అభ్యసించడం జరిగింది. చదువుకున్నాడు. 13వ ఏట పెళ్లి అయిన తర్వాత ఆయన బారిస్టర్ చదవడానికి లండన్ వెళ్ళాలి. ఈలోపు గాంధీకి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒక కొడుకు పుట్టాడు. ఆల్‌మోస్ట్ ఇద్దరనుకోండి. గాంధీకి మొత్తం నలుగురు కొడుకులు. గాంధీకి నలుగురు కొడుకులైతే ఇండియాలో ఇద్దరు పుట్టారు. దక్షిణాఫ్రికాలో ఇద్దరు పుట్టారు. గాంధీ మొదటి కొడుకు దేవీలాల్. దే ఆహ్, రా సారీ గాంధీ మొదటి కొడుకు హరిలాల్. గాంధీ మొదటి కొడుకు హరిలాల్. హరిలాల్ 1888లో జన్మించాడు. ఈయన 1888లో పుట్టాడు. గాంధీ ఎప్పుడు చనిపోయాడో అదే సంవత్సరం ఈయన చనిపోయాడు. మణిలాల్. గాంధీ రెండో కొడుకు మణిలాల్. 1892లో పుట్టాడు. వీళ్ళిద్దరూ భారతదేశంలో పుట్టారు. లండన్‌లో ఎడ్యుకేషన్ అయిపోయి ఇంటికొచ్చిన తర్వాత 1894లో గాంధీ మనకు తెలుసు దక్షిణాఫ్రికా వెళ్ళాడు. అక్కడ రామదాసు, దేవదాస్ ఇద్దరు పుట్టారు. రామదాస్ 1897లో పుట్టాడు. దేవదాస్ లాస్ట్ కొడుకు. దేవదాస్ 1900లో పుట్టాడు. దేవదాస్ పుట్టిన తర్వాత గాంధీ సన్యాసం తీసుకున్నాడు. నలుగురు కొడుకుల తర్వాత గాంధీ సన్యాసం తీసుకున్నాడు. మనం గాంధీని చూస్తే ఈ తర్వాత నుంచి గాంధీ అంతా ఆశ్రమాల్లోనే గడిపాడు. ఎందుకు ఆశ్రమాలు స్థాపించాడో, ఆశ్రమాల్లో ఉన్నాడంటే గాంధీ సన్యాసి జీవితాన్ని గడిపాడు ఆ తర్వాత. ఇకపోతే గాంధీ కొన్ని పుస్తకాల వల్ల ప్రభావితమయ్యాడు. 'ద కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ వితిన్ యూ' టాల్‌స్టాయ్ రాసినటువంటి 'ద కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ వితిన్ యూ' టాల్‌స్టాయ్ గాంధీ యొక్క స్పిరిచ్యువల్ గురువు. ఆధ్యాత్మిక గురువు, స్పిరిచ్యువల్ గురువు. గాంధీ టాల్‌స్టాయ్ ఐడియాలజీని ఫాలో అయ్యాడు. టాల్‌స్టాయ్ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యాడు. ఇక జాన్ రస్కిన్ రాసినటువంటి 'అన్ టు ద లాస్ట్' ఇది గాంధీని బాగా ప్రభావితం చేసింది. ఈ గ్రంథాన్నే గాంధీ
సర్వోదయ అనే పేరుతో గుజరాతీలో అనువదించడం జరిగింది. మాక్సిమ్ గోర్కీ రాసినటువంటి ది మదర్ అనే పుస్తకంతో కూడా ఈయన ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. ఇకపోతే హెన్రీ డేవిడ్ థోరో అమెరికాకు చెందినటువంటి వ్యక్తి. సివిల్ డిసోబీడియన్స్, శాసనాలను ఉల్లంఘించడం అనేటటువంటి గ్రంథాన్ని హెన్రీ డేవిడ్ థోరో రాశాడు. ఆ గ్రంథం చూసి కూడా ఈయన ఇన్స్పైర్ అయ్యాడు. అంతేకాకుండా భారతదేశ సమాజం గురించి, ఆర్యుల గురించి తెలుసుకున్నటువంటి గ్రంథం వాట్ ఇండియా కెన్ టీచ్ అస్, ఇది మ్యాక్స్ ముల్లర్ రాశాడు. మనకు తెలుసు మ్యాక్స్ ముల్లర్ ఆర్యులు భారతదేశానికి సెంట్రల్ ఆసియా నుంచి వచ్చారని చెప్పాడు. ఈ విధమైనటువంటి పుస్తకాలతో ప్రభావితమయ్యాడు గాంధీ. గాంధీకి వివిధ రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు చూస్తే గాంధీని జాతిపిత అని ఒకరు అన్నారు. గాంధీని జాతిపిత అన్నది సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఒక రేడియో కార్యక్రమంలో గాంధీని ఫాదర్ ఆఫ్ నేషన్, జాతిపితగా రేడియో ప్రసంగంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీని మహాత్మా అన్నాడు. గాంధీని మహాత్మా అని పిలిచినటువంటి వాడు రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ను గాంధీ విశ్వగురు అన్నాడు. ఈయన్నేమో విశ్వగురు అన్నాడు. వీళ్ళిద్దరూ సటైరికల్ గా మాట్లాడుతున్నప్పుడు, సటైరికల్ గా ఇద్దరు ఒకరినొకరి గురించి మాట్లాడుతున్నప్పుడు, విమర్శించుకుంటున్నప్పుడు ఈ బిరుదులు వచ్చాయని కొంతమంది చెప్తారు. ఏది ఏమైనా గాంధీని మహాత్మా అన్నది రవీంద్రనాథ్ ఠాగూర్ను గాంధీ విశ్వగురు అన్నాడు. తర్వాత గాంధీని బాపూజీ అని పిలిచినటువంటి వాడు జవహర్లాల్ నెహ్రూ. బాపూజీ అనేది జవహర్లాల్ నెహ్రూ పిలిచాడు. జవహర్లాల్ నెహ్రూ గాంధీని బాపూజీ అనే పేరుతో పిలవడం జరిగింది. గాంధీకి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి బిరుదు కైజర్-ఈ-హింద్. ఇది బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో సేవలు చేసినటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి బిరుదు కైజర్-ఈ-హింద్. ఇది ఒక అవార్డు లాంటిది. సో ఇవి గాంధీకి ఉన్నటువంటి బిరుదులు. ఇక గాంధీ దక్షిణాఫ్రికాకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అన్న విషయానికి వస్తే, 1893లో గాంధీ బారిస్టర్ చదువు పూర్తి చేసుకొని లండన్ నుంచి భారతదేశానికి వచ్చాడు. లండన్ నుంచి ఇండియాకి వచ్చినటువంటి గాంధీ అనేక చోట్ల ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు, కానీ ప్రాక్టీస్లో ఫెయిల్ అయ్యాడు. తర్వాత ఇక్కడ నుంచి ఎలాగైనా గాంధీని తీసుకెళ్ళాలి, ఆ దక్షిణాఫ్రికా తీసుకెళ్ళాలని చెప్పేసి దాదా అబ్దుల్లా ప్రయత్నాలు చేశాడు. దాదా అబ్దుల్లా కోరిక మేరకు దక్షిణాఫ్రికాకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటే, దక్షిణాఫ్రికాలో నీలిమందు రైతులు, వాళ్ళకు ఒక లాయర్ కావాలి. నీలిమందు తోటలు పండిస్తున్నటువంటి రైతులకు ఒక లాయర్ కావాలి. ఆ లాయర్ను వీళ్ళు గాంధీని ఏర్పాటు చేసుకున్నారు. గాంధీ 1894లో దక్షిణాఫ్రికాలోని నాటల్ అనే ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట నుంచి ఇంకో చోటకి రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు జాతి వివక్షను ఎదుర్కొన్నాడు. రైలు నుంచి అతను తోసేయడం జరిగింది. ఆ తర్వాత గాంధీ జాతి వివక్ష కోసం కూడా అక్కడ పోరాడాలి అని ఆయన అనుకున్నాడు. సో గాంధీ 1894లో నాటల్ ఇండియన్ కాంగ్రెస్ అనే దాన్ని స్థాపించాడు. నాటల్ ఇండియన్ కాంగ్రెస్ అనే సంస్థను నాటల్లో స్థాపించడమే కాకుండా ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను కూడా స్థాపించాడు. ఇండియన్ ఒపీనియన్. ఈ రెండింటితో పాటు ఫీనిక్స్ అనేటటువంటి ఒక ఆశ్రమాన్ని, టాల్స్టాయ్ అనేటటువంటి ఒక ఆశ్రమాన్ని కూడా గాంధీ దక్షిణాఫ్రికాలో స్థాపించాడు. ఈ తర్వాత గాంధీ దక్షిణాఫ్రికాలో ఉద్యమాల విషయానికి వస్తే, దక్షిణాఫ్రికాలో చాలా వరకు ఆసియా దేశం నుంచి వచ్చినటువంటి వాళ్లకు ఏసియాటిక్ అమెండ్మెంట్ లా అనేటటువంటి ఒక చట్టం ప్రవేశంలో ఉండేది, ఒక చట్టం అమల్లో ఉండేది. ఆ చట్టం ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత వీళ్ళెవరూ బయటకు తిరగకూడదు. ఏషియన్స్ ఎవరు బయటకు తిరగకూడదు. వాళ్ళు రొట్టెకో లేదంటే వాళ్ళ ఫుడ్కో దేనికైనా వెళ్ళాలి అంటే వాళ్ళ ఐడి కార్డు చూపించాలి, ఐడి కార్డు క్యారీ చేయాలి.
లేదంటే వేలిముద్రలు కలెక్ట్ చేస్తారు. ఎక్కడ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయడం అంటే పోలీసులు ఎందుకు ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేస్తారు? ఒక వ్యక్తి యొక్క ఫింగర్ ప్రింట్స్ పోలీసులు కలెక్ట్ చేశారు అంటే, ఆ వ్యక్తిని అనుమానం వచ్చిన ప్రతిసారి పోలీస్ స్టేషన్‌కి పిలుస్తారు. కాబట్టే ఫింగర్ ప్రింట్స్ అనేటటువంటివి ఆ విధంగా జనాలు భయపడుతూ ఉంటారు. ఓకే. గాంధీ దక్షిణాఫ్రికాలో ఈ జాతి వివక్ష కోసం 1906లో మొట్టమొదటిసారిగా సత్యాగ్రహం అనేటటువంటి దాన్ని చేశాడు. గాంధీ మొదటిసారిగా సత్యాగ్రహం ఎక్కడ చేశారంటే దక్షిణాఫ్రికాలో. ఎప్పుడు చేశాడంటే 1906లో. ఆ తర్వాత రెండోసారి 1913లో కూడా 2 చట్టాలు ప్రవేశపెట్టారు. అంటే క్రైస్తవేతరులు వివాహం చేసుకుంటే ఆ వివాహం చెల్లదనేది. ఇలాంటి వాటి మీద గాంధీతో పాటు ఇతని వివాహం చెల్లదని గాంధీతో పాటు కస్తూరిబాను కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గాంధీ దక్షిణాఫ్రికాలో ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు 1912లో భారతీయులతో మాట్లాడడానికి గోపాలకృష్ణ గోఖలే గుర్తుపెట్టుకోండి. ఇది చాలా సార్లు అడిగినటువంటి క్వెషన్. గోపాలకృష్ణ గోఖలేను లార్డ్ హార్డింజ్ 2 1912లో గోపాలకృష్ణ గోఖలేను భారతీయులతో మాట్లాడడానికి దక్షిణాఫ్రికా పంపించడం జరిగింది. గోపాలకృష్ణ గోఖలే దక్షిణాఫ్రికా వెళ్ళి అక్కడ గాంధీని కలిశాడు. గాంధీతో అప్పుడు మాట్లాడాడు. గాంధీ అక్కడే ఇతన్ని రాజకీయ గురువుగా చెప్పుకోవడం జరిగింది. స్పిరిచువల్ గురు, గాంధీకి ఆధ్యాత్మిక గురువు టాల్స్టాయ్ అయితే, గాంధీకి రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే. అంతేకాకుండా గాంధీకి కాన్సైన్స్ పర్సన్ అని ఒకతను ఉన్నాడు. గాంధీ ఆంతరంగిక వ్యక్తి. ఈ గాంధీ ఆంతరంగిక వ్యక్తి అంటే గాంధీ మనసులో ఏదుందో అది వెంటనే తెలుసుకునేటటువంటి వాడు ఒకడున్నాడు. ఆయన రాజగోపాలాచారి, రాజాజీ అంటాం. ఇక్కడ అది వచ్చింది కాబట్టి మనం చెప్పడం జరిగింది. ఈ క్వశ్చన్ ఇంతకుముందు ఏపీపీఎస్‌లో, ఏబీపీఎస్‌లో ఎక్కువగా అడిగినటువంటి క్వశ్చన్. గోపాలకృష్ణ గోఖలే గాంధీని కలిసి ఇండియాకి అక్కడి నుంచి లండన్ వెళ్ళిపోయాడు. లండన్ వెళ్తున్నప్పుడు గోపాలకృష్ణ గోఖలే గాంధీకి ఏమి అడ్వైజ్ చేశాడంటే, నువ్వు లండన్ వచ్చి ఇండియాకి వెళ్ళు అన్నాడు. అంటే లండన్ వెళ్ళి తర్వాత ఇండియాకు వెళ్ళమని చెప్పాడు. ఓకే. గాంధీ అక్కడ చేస్తున్నటువంటి ప్రయోగాలన్నీ, గాంధీ సత్యాగ్రహం కానీ అన్ని 1913కు సక్సెస్ అయిపోయాయి. అన్నీ సక్సెస్ అయ్యాయి. 1914 సెప్టెంబర్‌లో గాంధీ లండన్ వెళ్ళాడు. గాంధీ లండన్‌లో అడుగుపెట్టిన మూడో రోజే మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో గాంధీ భారతీయులు బ్రిటిష్ వాళ్ళకు సహాయం చేయాలని కోరడం జరిగింది. అందువల్లే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ సభ్యులు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో గోపాలకృష్ణ గోఖలే స్థాపించినటువంటి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో గాంధీ చేరాలంటే ఆ సభ్యులు ఒప్పుకోలేదు. గాంధీ ఆ సొసైటీలో చేరలేదు. గాంధీ ఒకటి చేరితే మిగతా వాళ్ళందరూ రిజైన్ చేసి వెళ్ళిపోతామని చెప్పారు. ఆ తర్వాత గాంధీ లండన్ నుంచి భారతదేశానికి వచ్చాడు. గాంధీ దక్షిణాఫ్రికా నుంచి డైరెక్ట్‌గా ఇండియాకి రాలేదు. లండన్ నుంచి భారతదేశానికి వచ్చాడు. 1915 జనవరి 9వ తేదీ గాంధీ భారతదేశానికి వచ్చాడు. ఆ రోజును మనం ప్రవాస భారతీ దివాస్‌గా జరుపుకుంటున్నాం. ప్రవాస్ భారతీ దివాస్. ఇది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఇది మొదలుపెట్టింది బీజేపీ గవర్నమెంటే. కానీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని అంత సీరియస్‌గా తీసుకోవట్లేదు. ప్రవాస్ భారతీ దివాస్. ఇది దక్షిణాఫ్రికా నుంచి గాంధీ రావడం. ఆ తర్వాత గాంధీ భారతదేశానికి వచ్చినటువంటి విషయాన్ని చూస్తే, గాంధీ భారతదేశానికి రాగానే భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి వెంటనే ఏదో రాజకీయాల్లోకి వెళ్ళలేదు. గాంధీకి భారత జాతీయ కాంగ్రెస్‌కు ఉన్నటువంటి అనుబంధం చూస్తే 1901లో మొట్టమొదటిసారిగా 1901లో కలకత్తాలో జరిగినటువంటి సమావేశానికి గాంధీ హాజరయ్యాడు. గాంధీ హాజరైన మొట్టమొదటి సమావేశం 1901 కలకత్తా కాంగ్రెస్ సమావేశం. దానికి అధ్యక్షుడు దిన్ సాయి వాచా. ఇక్కడే గాంధీ చెత్తను పట్టుకొని రోడ్లు ఊడుస్తూ పరిశుభ్రత అనేటటువంటి దాన్ని
అందించడం జరిగింది. దాన్నే మనం ఇప్పుడు బాగా అద్భుతంగా చేస్తున్నాం. మీకు తెలుసు స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్‌ను అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. 1901 కలకత్తా సమావేశం తర్వాత గాంధీ మళ్ళీ అటువైపు వెళ్ళిపోయాడు. అంటే దక్షిణాఫ్రికా అప్పుడు వచ్చి మళ్ళీ ఇండియాకొచ్చి దక్షిణాఫ్రికా వెళ్ళిపోవడం జరిగింది. 1915లో గాంధీ వచ్చిన తర్వాత భారతదేశానికి వచ్చిన తర్వాత వెంటనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరలేదు. రాజకీయాల్లో చేరలేదు. 1916లో సబర్మతి నది ఒడ్డున ఒక ఆశ్రమాన్ని సబర్మతి పేరుతో ఒక ఆశ్రమాన్ని నిర్మించాడు. అక్కడ వేద ఋషులు తపస్సు చేసినటువంటి ప్రదేశం అని చెప్పేసి ఆ ప్రదేశంలోనే ఆశ్రమాన్ని కట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇది గుజరాత్‌లో ఏర్పాటు చేశాడు. సబర్మతి నది ఒడ్డున. మహారాష్ట్రలో కూడా గాంధీ ఒక ఆశ్రమాన్ని స్థాపించాడు. అదే వార్ధా. మహారాష్ట్రలో వార్ధా అనే ప్రదేశంలో గాంధీ ఆశ్రమం స్థాపించాడు. ఈ ఈ ఆశ్రమం కుష్టు వ్యాధుల కోసము ముఖ్యంగా కుష్టు వ్యాధి గ్రస్తుల కోసం స్థాపించినది అని చెప్తారు. ఇక్కడే బేసిక్ ఎడ్యుకేషన్ బేసిక్ ఎడ్యుకేషన్ భారతదేశానికి ప్రాథమిక విద్య అనే అవసరం ఉందని ప్రాథమిక విద్యా పాఠశాలలు ఇక్కడ స్థాపించడం జరిగింది. బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ నుంచే మనకొచ్చింది. ఆ తర్వాత గాంధీ నవజీవన్ అహ్మదాబాద్‌లో నవజీవన్ అనే సంస్థను స్థాపించాడు. నవజీవన్ అనే సంస్థను అహ్మదాబాద్‌లో స్థాపించడం జరిగింది. ఇది గాంధీజీ స్థాపించినటువంటి ఆశ్రమాలు భారతదేశంలో. ఆ తర్వాత గాంధీ మెల్లిమెల్లిగా భారత రాజకీయాలను గమనిస్తూ వస్తున్నాడు. భారత రాజకీయాలు గమనిస్తూ గాంధీ భారతదేశంలో ఏం చేయాలో ఆలోచిస్తున్న సమయంలో కాంగ్రెస్‌లో వెంటనే చేరితే కాంగ్రెస్‌లో అప్పుడు తిలక్ ఉన్నాడు. తిలక్ దిగ్గజం. కాంగ్రెస్‌లో పెద్ద దిగ్గజం ఎవరు అంటే తిలక్. తిలక్ నీడ కింద ఉండాల్సొస్తుంది గాంధీ చేరితే. ఇది కూడా గాంధీ చేరకపోవడానికి ఒక కారణం. తిలక్ ఒక పెద్ద చెట్టు. పెద్ద చెట్టు కింద చిన్న చెట్లు ఎన్నున్నా కూడా కనిపించవు. కాబట్టి గాంధీ తిలక్ నీడ కింద ఉండాలేమో అనే ఉద్దేశంతో చేరలేదని కొంతమంది అభిప్రాయం. ఏదేమైనా గాంధీ ఈ విధంగా సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారిగా 1917లో గాంధీ భారతదేశంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. 1901లో ఐఎన్‌సీకి మొదటిసారిగా హాజరయ్యాడు. ఆ తర్వాత 1916లో రెండోసారి ఐఎన్‌సీకి హాజరయ్యాడు. 1916 గురించి మనకు తెలుసు. ఇక్కడ అంబికాచరణ్ మజుందార్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు లక్నోలో ఇక్కడ లక్నోలో సమావేశమైంది. లక్నో ప్యాక్ట్ అంటారు. ఈ లక్నో ప్యాక్ట్ ఏంటంటే ముస్లిం లీగ్‌కు భారత జాతీయ కాంగ్రెస్‌కు మధ్య జరిగినటువంటి సంధి లక్నో ప్యాక్ట్. గాంధీ భారతదేశంలో చేసిన మొట్టమొదటి సత్యాగ్రహం చంపారణ్ సత్యాగ్రహం. చంపారణ్ అనేది బీహార్‌లో ఉంటుంది. చంపారణ్ ఐడియా. బీహార్‌లో తీన్ కతియా అనేటటువంటి పద్ధతి అంటే 2/3 వంతు నీలి పంటను పండించాలి అనేటటువంటిది ఇక్కడ రూల్ అన్నమాట. సో దీనికి రాజ్ కుమార్ శుక్లా ఇక్కడ రైతులు బాధపడుతున్నారు. ఎందుకు రైతులు బాధపడాల్సొచ్చింది అంటే సారం అంతా పోతుంది. నీలిమందు పండితే భూస్వారం దెబ్బతింటుంది కాబట్టి నీలిమందు పంటను పండించలేమని చెప్పేసి రైతులు ఒక ఉద్యమాన్ని చేపడితే ఆ ఉద్యమానికి రాజ్ కుమార్ శుక్లా ఆ ఉద్యమం గురించి గాంధీకి చెప్పడం జరిగింది. గాంధీ అక్కడంతా ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రజలు బాధపడుతున్నారని తెలిసి అక్కడికెళ్ళి ప్రజలతో మాట్లాడి ఉద్యమాన్ని కొనసాగించాలనే టైంలో గాంధీని ఇక్కడ బీహార్‌కు అనుమతించలేదు. గాంధీని మొదట్లో బీహార్‌కు అనుమతించలేదు. తర్వాత గాంధీ యొక్క విషయం తెలుసుకొని అనుమతించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, మహాదేవ్ దేశాయ్, ఆచార్య కృపలాని వీళ్ళు కూడా గాంధీకి సపోర్ట్ చేశారు. ఏది ఏమైనా గాంధీ మొట్టమొదటిసారిగా చేసిన సత్యాగ్రహం ఇది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాడు. దీంతో ఏప్రిల్ 10 ఇక్కడ బయలుదేరి గాంధీ చంపారణ్ చేరుకుంటే చంపారణ్‌లో బీహార్ ఫార్మర్స్ రిలీఫ్ యాక్ట్‌ను తీసుకురాగలిగాడు. అంటే వాళ్ళు ఇష్టమైతే పండించొచ్చు లేదంటే లేదు అనేటటువంటిది బీహార్ రిలీఫ్ యాక్ట్. ఈ యాక్ట్ తర్వాత అక్కడ సక్సెస్ అయినట్లు మనకు తెలుస్తుంది.
ఆ తర్వాత గాంధీ 1917లోనే భారతదేశంలో చేసినటువంటి మొదటి సమ్మె, మొదటి స్ట్రైక్, ఫస్ట్ స్ట్రైక్ గాంధీ పాల్గొన్నటువంటి మొట్టమొదటి స్ట్రైక్. ఇక్కడ 1917 అహ్మదాబాద్ మిల్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అహ్మదాబాద్ మిల్ కార్మికులు సమ్మెలో పాల్గొనడానికి కారణం ఏంటి అంటే, అప్పుడు కరువొచ్చింది. ఈ కరువులో 35% జీతాలు పెంచాలని, బోనస్ ఇస్తూ 35% వేతనాలు పెంచాలని చెప్పేసి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. లాకౌట్ చేశారు. లాకౌట్ చేస్తే ఇక్కడ గూడా వీళ్ళు యజమానులు దాన్ని లాకౌట్ చేశారు. దాంతో గాంధీ కూడా 3 రోజులు అమరణ నిరాహార దీక్ష పూనుకున్నాడు. అక్కడ గాంధీకి సహాయం చేసిన గాంధీ అనుచరురాలు అనసూయ బెన్. ఈమెను అనసూయ సారాభాయ్ బెన్ అంటారు. అంటే అంబాలాల్ సారాభాయ్. మనకు విక్రమ్ సారాభాయ్ ఐడియా ఉంటుంది. విక్రమ్ సారాభాయ్ ఫాదర్ అంబాలాల్ సారాభాయ్. అంబాలాల్ సారాభాయ్ బంధువే అనసూయ బెన్. అంటే విక్రమ్ సారాభాయ్‌కి ఈమె ఆంటీ అవుతుంది. ఈమె గాంధీతో పాటు అక్కడ కూర్చోవడం జరిగింది. చివరికి ఓనర్స్ దిగొచ్చి, అంటే మిల్లు ఓనర్స్ దిగి వచ్చి గాంధీ చేస్తున్నటువంటి ఈ సమ్మెను వాళ్ళు ఆపించేసి 35% బోనస్ ఇవ్వడానికి, జీతాలు పెంచడానికి అంగీకరించారు. ఇది గాంధీ రెండవ సక్సెస్ భారతదేశం. మూడవది ఖేదా సత్యాగ్రహం. 1917లో గాంధీ గుజరాత్‌లో ఖేదా సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. ఖేదా రైతులు ఈ అనావృష్టి అనేటటువంటిది ఏర్పడినప్పటికీ, అక్కడ అనావృష్టి ఉంది, ప్లేగు వ్యాధి ఉంది. అయినా కూడా వీళ్ళ దగ్గర నుంచి పన్నులు తీసుకోవాలి, పన్నులు రాబట్టాలని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం శిస్తు వసూలు చేస్తోంది. అప్పుడు గాంధీకి ఈ విషయాన్ని మోహన్ లాల్ పాండే అనేటటువంటి వ్యక్తి చెప్తే, గాంధీ అక్కడికెళ్ళి సత్యాగ్రహం ప్రారంభిస్తే, గాంధీకి అక్కడ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ ఉద్యమం కూడా సక్సెస్ అయింది. ఇలాగా గాంధీ భారతదేశంలో వరుసగా 3 ఉద్యమాలు చేశాడు. 3 ఉద్యమాలు మొదట సక్సెస్ అయిపోయాయి. ఇక 1919లో గాంధీ మాక్సిమం ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చాడని చెప్పాలి. ఈ 1919లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఒక్కసారి మనం ఆలోచిస్తే 1919లో కొన్ని సంఘటనలు జరిగాయి. 1919లో మొట్టమొదటిది ఫిబ్రవరిలో జరిగినటువంటి సంఘటన మాంటేగు చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలు ప్రవేశపెట్టడం. మాంటేగు చెమ్స్‌ఫర్డ్ ఈ సంఘటనలు 1919 ఫిబ్రవరిలో. 1919 మార్చ్ రెండో సంఘటన ఏంటంటే, 1919 మార్చిలో రౌలట్ చట్టం వచ్చింది. అంతేకాకుండా 1919 ఏప్రిల్‌లో జలియన్ వాలా బాగ్ సంఘటన జరిగింది. 1919 నవంబర్‌లో ఖిలాఫత్ ఉద్యమం మొదలైంది. ఇవి వరుసగా జరిగినటువంటి సంఘటనలు. చాలా సార్లు ఇది ఆర్డర్‌లో అడిగాడు. మాంటేగు చెమ్స్‌ఫర్డ్ యాక్టు, రౌలట్ చట్టము, జలియన్ వాలా బాగు, ఖిలాఫత్ మూవ్‌మెంట్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఒక ఆర్డర్‌లో జరిగినటువంటివి 1919లో. 1919లో మాంటేగు చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలు ప్రవేశపెడితే, మాంటేగు చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలు భారతీయులందరూ గాంధీతో పాటు భారత జాతీయ కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. ఎందుకంటే మాంటేగు చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వం. డయార్కీ ఇన్ ద స్టేట్స్. అంటే రాజకీయ అంశాలను, పరిపాలనా అంశాలను 2 భాగాలుగా విభజించి రిజర్వ్డ్ సబ్జెక్టులు, ట్రాన్స్‌ఫర్ సబ్జెక్టులుగా పెట్టి, రిజర్వ్డ్ సబ్జెక్టులేమో కేంద్రం చేతిలోను, ట్రాన్స్‌ఫర్ సబ్జెక్టులేమో రాష్ట్రాలకిచ్చి, ట్రాన్స్‌ఫర్ సబ్జెక్టులు అనేటటువంటి బదిలీ అంశాలంటారు. ఈ బదిలీ అంశాల్లో ఎలాంటి ప్రాముఖ్యత లేదు. రిజర్వ్డ్ సబ్జెక్ట్‌లో ప్రాముఖ్యత ఉంది. సో, అది చట్టం గురించి. తర్వాత రౌలట్ అనేటటువంటి వ్యక్తి రౌలట్ చట్టాన్ని ప్రవేశపెట్టాడు. రౌలట్ చట్టం భారతీయులకు ఏ విధంగా నష్టం కలిగించింది అంటే, 1914 నుంచి 1918 వరకు యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత భారతదేశంలో ఎలాంటి సంఘటనలు, ఎలాంటి హింసాత్మక కార్యక్రమాలు జరగకూడదు అనే ఉద్దేశంతో 1919లో
రౌలట్ చట్టం అంటే హింసాత్మక కార్యక్రమాలను పూర్తిగా అణచివేసే చట్టం. ఎవరి మీదైనా డౌట్ వచ్చినటువంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం, వాళ్ళను ఏ జైలుకైనా పంపించొచ్చు, వాళ్ళని ఎక్కడున్నారో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటివి ఈ చట్టంలో ప్రవేశపెట్టారు. దీన్ని గాంధీ బ్లాక్ యాక్ట్ అన్నారు. దీనికి వ్యతిరేకంగా గాంధీ మార్చిలో రౌలట్ సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. ఈ రౌలట్ సత్యాగ్రహాన్ని గాంధీ ప్రారంభించినప్పుడు గాంధీ సత్యాగ్రహం యొక్క ముఖ్యమైనటువంటి దీని గురించి ఎక్కువగా ప్రచారం ఎక్కడ జరిగిందంటే పంజాబ్‌లో జరిగింది. ఎందుకంటే పంజాబ్ అనేది హింసాత్మక కార్యక్రమాలకు అప్పట్లో ప్రదేశమని, అంటే రెవల్యూషనరీ థింగ్స్ ఎక్కువగా పంజాబ్‌లోనే జరుగుతాయని, అక్కడ ఈ చట్టాన్ని బాగా అమలు చేయాలనేటటువంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు ఆర్య సమాజ నాయకుడైనటువంటి స్వామి శ్రద్ధానంద్ గాంధీకి సపోర్ట్ చేసి ఈ రౌలట్ సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. అప్పుడు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ ఓ డయ్యర్ ఉన్నాడు. ఈయన సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. 144 సెక్షన్ పెట్టారు. రౌలట్ చట్టము అమల్లో ఉంది. 144 సెక్షన్ అమల్లో ఉంది. ప్రజలెవరు బయటికి రాకూడదు, గుంపులుగా గుమికూడకూడదు, సమావేశాలు ఏర్పాటు చేసుకోకూడదు అని చెప్పేసి 144 సెక్షన్ విధిస్తే, అయినా కూడా జలియన్వాలా బాగ్‌లో ఒక పీస్‌ఫుల్ అంటే శాంతియుతమైనటువంటి ఒక సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకుంటామని అనుమతి తెచ్చుకొని అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దీంట్లో 1919 ఏప్రిల్ 13లో మైకేల్ ఓ డయ్యర్ ఎంటర్ అయిపోయి కాల్పులు జరిపించడం వల్ల అనేక మంది చనిపోయారు. దాదాపుగా 1500 మంది ఇక్కడ చనిపోయారు. దీన్ని అమృత్సర్ మారణకాండ అంటారు. దీనికి కారణం మైకేల్ ఓ డయ్యర్. అప్పుడు బ్రిటిష్ వైస్రాయి చెమ్స్‌ఫర్డ్, అమృత్సర్ గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి వాడు రెజినాల్డ్ డయ్యర్, వీళ్ళు ఆ టైంలో ఉన్నటువంటి వ్యక్తులు. ఈ ఉదంతాన్ని చూసిన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ తనకు ఇచ్చినటువంటి సర్ అనే బిరుదును, గౌరవాత్మకమైనటువంటి సర్ అంటే ఆచార్య అనే బిరుదును వదులుకున్నాడు. ఆ తర్వాత 1919లో హంటర్ కమిషన్ దీని మీద ఏర్పాటు చేయడం జరిగింది. హంటర్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. హంటర్ కమిషన్ జనరల్ ఓ డయ్యర్‌ది కానీ, మైకేల్ ఓ డయ్యర్‌ది కానీ ఎలాంటి మిస్టేక్ లేదని చెప్పింది. ఆ తర్వాత మైకేల్ ఓ డయ్యర్ లండన్ వెళ్ళినప్పుడు అతనికి కత్తిని బహుమతిగా ఇచ్చారు. ఇదంతా భారతీయులను రెచ్చగొట్టడం జరిగింది. ఈ ఉదంతంలోనే తండ్రిని పోగొట్టుకున్నటువంటి ఒక బాలుడు 1919 అంటే 20 సంవత్సరాలు తన మనసులో కసిని ఉంచుకొని 1940లో మైకేల్ ఓ డయ్యర్‌ను లండన్‌లో చంపేశాడు. అతని ఉధామ్ సింగ్. ఉధామ్ సింగ్ మీద అనేక కథలున్నాయి. మనకు 10th క్లాస్ పుస్తకాల్లో, హిందీ పుస్తకాల్లో కూడా ఆయన కనిపిస్తాడు. ఉధామ్ సింగ్ పేరు మీద సినిమాలు కూడా వచ్చాయి. అది అమృత్సర్ ఉదంతం. ఆ తర్వాత 1919లోనే ఖిలాఫత్ ఉద్యమం నవంబర్‌లో జరిగింది. ఖిలాఫత్ ఉద్యమం అంటే ఏమిటి? 1914 నుంచి 1918 వరకు జరిగినటువంటి మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాలు, అక్షరాజ్యాలని 2 ఉండేవి. మిత్ర రాజ్యాలు బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఇవన్నీ బ్రిటన్. అక్షరాజ్యాలు వచ్చినప్పటికీ జర్మనీ, ఆస్ట్రియా హంగేరి, ఆ తర్వాత టర్కీ, ఇవి అక్షరాజ్యాలు. మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యం వైపు జపాన్ కూడా మిత్రరాజ్యం వైపే ఉండేది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండో ప్రపంచ యుద్ధంలో అక్షరాజ్యాల వైపు వెళ్ళింది. అక్షరాజ్యాలు ఓడిపోయాయి, మిత్రరాజ్యాలు గెలిచాయి. టర్కీని ఆక్రమించుకున్నారు. అటోమన్ టర్కీలో ఉన్నటువంటి అనేక భూభాగాలు వీళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. టర్కీలో ఉన్నటువంటి ఖలీఫాను తొలగించారు. ఖలీఫా పదవిని రద్దు చేశారు. ఆ ఖలీఫా పదవిని తిరిగి పునఃప్రారంభించాలనేదే ఖిలాఫత్ ఉద్యమం. ఇది టర్కీలో మొదలై ప్రపంచంలో అన్ని దేశాలకు ఎక్కడెక్కడైతే ఇస్లాం ప్రభావం ఉందో, ఇస్లాం ప్రభావం ఉన్నటువంటి అన్ని దేశాలకు ఇది ప్రాకి భారతదేశంలో కూడా షౌకత్ అలీ, మహమ్మద్ అలీలు
ఈ ఖిలాఫత్ ఉద్యమాన్ని స్థాపిస్తే, ఈ ఖిలాఫత్ ఉద్యమానికి గాంధీ తన మద్దతును ప్రకటించాడు. జాతీయ స్థాయిలో గాంధీని ఖిలాఫత్ ఉద్యమ నాయకుడిగా ప్రకటించడం జరిగింది. భారతదేశంలో గాంధీ జాతీయ స్థాయిలో నాయకుడైన మొదటి ఉద్యమం ఖిలాఫత్ ఉద్యమం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఆ తర్వాత సహాయ నిరాకరణోద్యమం. 1919లో జరిగినటువంటి సంఘటనలన్నీ గాంధీని కదిలించాయి. ఎలాగైనా సరే భారతదేశంలో ఒక ఉద్యమాన్ని తీసుకురావాలి, ప్రజలందరినీ ఒక తాటి మీదకి నడిపించాలి అనేటటువంటి ఉద్దేశంతో 1920లో సహాయ నిరాకరణోద్యమం మొదలుపెడుతున్నట్టుగా గాంధీ 1920 నాగపూర్, కలకత్తా సమావేశాల్లో కలకత్తాలో ప్రత్యేక సమావేశం, భారత జాతీయ కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం జరిగింది. ఆ తర్వాత నాగపూర్‌లో కాంగ్రెస్ యొక్క సమావేశం జరిగినప్పుడు 1920లో విజయరాఘవాచార్యులు దీనికి అధ్యక్షుడిగా విజయరాఘవాచారి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈయన అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో 1920లో సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రకటిస్తే గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని చాలా మంది వ్యతిరేకించారు. ఎందుకంటే అది సక్సెస్ కాదని చెప్పారు. అప్పట్లో చాలా మంది సక్సెస్ కాదని చెప్పారు. లాలా లజపత్ రాయ్ కానీ మిగతా వాళ్ళందరూ వ్యతిరేకించారు. అయినా కూడా గాంధీ ముందుకెళ్ళాడు. సహాయ నిరాకరణోద్యమాన్ని 1920 ఆగస్టు 1వ తేదీన తిలక్ చనిపోయిన రోజే ఈ సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రకటించడం జరిగింది. సహాయ నిరాకరణోద్యమం ఏ విధంగా మొదలైందంటే 2 అంశాలు ఉన్నాయి ఇందులో. నిర్మాణ కార్యక్రమాలు ఒకటి, బహిష్కరణ కార్యక్రమాలు ఒకటి. బహిష్కరణ కార్యక్రమాలంటే విదేశీని బహిష్కరించడము, స్వదేశీని నిర్మించడం. అంటే అంతకు మునుపు ఉన్నటువంటి ఉద్యమాలలో లాగా కాకుండా భారతదేశంలో విదేశీ విద్యా సంస్థలను బహిష్కరించి భారతీయ జాతీయ కళాశాలలు, జాతీయ విద్యా సంస్థలు స్థాపించాలి. దాంతోనే 1921 జనవరి 31న బెంగాల్లో జాతీయ కళాశాలను ఏర్పాటు చేస్తే ఆ జాతీయ కళాశాలకు సుభాష్ చంద్రబోస్ను ప్రిన్సిపల్ గా పెట్టారు. ఆ తర్వాత 1921లో మహమ్మద్ అలీ, ఈయన ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా అనేటటువంటి విద్యా సంస్థను స్థాపించాడు. ఇదే టైంలోనే 1920లో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఏఐసిసిని స్థాపిస్తున్నట్లుగా ప్రకటించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. ఈ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అనే దాంట్లో సభ్యులను చేర్చుకొని ఈ సభ్యులు భారతదేశం యొక్క జాతీయ భావాలు పెంపొందిస్తూ భారత జాతీయోద్యమానికి వీళ్ళు తోడ్పడుతూ ఉంటారని చెప్పేసి ఈ సభ్యులను చేర్చుకోవడం జరిగింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మొట్టమొదటి సమావేశం 1921 బెజవాడలో జరిగింది. దీనికి గాంధీ హాజరవ్వడం జరిగింది. పింగళి వెంకయ్య 3 రంగుల జెండాను ఈయన తయారు చేస్తే అప్పట్లో గాంధీ ఇది చెరక ఉన్నటువంటి దాన్ని మధ్యలో పెట్టారు. దాని ప్లేస్ లో ఇప్పుడు చక్రం వచ్చింది. 3 రంగుల జెండాను గాంధీ అంగీకరించడం జరిగింది. 1921 బెజవాడలో జరిగినటువంటి ఏఐసిసి సమావేశంలో, అది మొట్టమొదటి ఏఐసిసి సమావేశం, తిలక్ స్వరాజ్య నిధిని ఏర్పాటు చేశారు. 3 కోట్లు వసూలు చేయాలనుకున్నారు. ప్రజలు విపరీతంగా వాళ్ళకు తోచినటువంటి డబ్బునంతా అందులో ఇవ్వడం జరిగింది. యామిని పూర్ణతిలకం, వేశ్యావృత్తిని చేపట్టినటువంటి యామిని పూర్ణతిలకం, ఈమె తన యావదాస్తిని తిలక్ స్వరాజ్య నిధికి రాసిచ్చింది. అంతేకాకుండా మాగంటి అన్నపూర్ణమ్మ తన 7 వారాల నగలు, 7 వారాల నగలు అంటే ఒక వారంలో 7 రోజులు, ఆదివారం, సోమవారం, అలాగా ఒక్కొక్క రోజు వేసుకుంటే నగలను ఒక్కొక్క వార నగలు అంటారు.
అంతేగాని 7 వారాలంటే 7 7 49 రోజులు వేసుకునేటివి కాదు. వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నగ వేసుకుంటారు. దాన్ని 7 వారాల నగలంటారు. ఈ 7 వారాల నగని ఆమె ఇవ్వడం జరిగింది. ఈ సహాయ నిరాకరణోద్యమం కాలంలో దుగ్గిరాల గోపాలకృష్ణ చీరాల పేరాల ఉద్యమాన్ని, చీరాల పేరాల మున్సిపాలిటీగా చేస్తే ఈ చీరాల పేరాల మున్సిపాలిటీని రద్దు చేయాలని. ఎందుకంటే మున్సిపాలిటీలో పన్నులు పెరుగుతాయి. ప్రజలకు కష్టమవుతుంది కాబట్టి మున్సిపాలిటీని రద్దు చేయాలని దుగ్గిరాల గోపాలకృష్ణ ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమం చేయడం జరిగింది. ఆ తర్వాత పల్నాడులో చీరాల పేరాల ఉద్యమంతో పాటు పల్నాడులో కన్నగంటి హనుమంతు పల్నాడు సత్యాగ్రహాన్ని చేయడం జరిగింది. పన్నుల నిరాకరణ ఉద్యమం. పెదనందిపాడులో కూడా పర్వతనేని వీరయ్య చౌదరి ఉద్యమాలు చేయడం జరిగింది. 1922 ఈ సహాయ నిరాకరణోద్యమం కాలంలోనే 1922, 24లో 1922, 24 ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు రంప తిరుగుబాటు కూడా చేశాడు. అది కూడా ఆ సమయానికి వచ్చినటువంటిదే. తర్వాత చివరికి ఈ ఉద్యమం 1922 ఫిబ్రవరి 12వ తేదీ సహాయ నిరాకరణోద్యమాన్ని ఆపేస్తున్నట్టుగా గాంధీ చెప్పాడు. ఎందుకంటే 1922 ఫిబ్రవరి 5వ తేదీ జరిగినటువంటి చౌరీ చౌరా సంఘటన. చౌరీ చౌరా అనే ప్రాంతం ఉత్తరప్రదేశ్‌లో ఉన్నటువంటి చౌరీ చౌరా అనే ప్రాంతంలో కొంతమంది సత్యాగ్రహులు వాళ్ళు ర్యాలీలు జరుపుతుంటే పోలీసులు వాళ్ళను విపరీతంగా కొట్టడంతో వాళ్ళు తిరగబడి పోలీసుల మీద దాడి చేసి 24 మంది పోలీసులను తరిమితే ఆ పోలీసులు పోలీస్ స్టేషన్‌లోకెళ్ళి లోపలికెళ్ళి గడిపెట్టుకుంటే ఆ పోలీస్ స్టేషన్ మొత్తం నిప్పంటించారు. వాళ్ళంతా కాలిపోయారు. అంటే ఇలాంటి హింసాత్మక కార్యక్రమాలు సహాయ నిరాకరణోద్యమంలో ఉండకూడదని ఆపేశాడు. సహాయ నిరాకరణోద్యమం ముఖ్య లక్ష్యం ఏంటంటే సత్యాగ్రహం. సత్యాగ్రహం. సత్యం, అహింస 2 కలిస్తే సత్యాగ్రహం. సత్యం ఉండాలి, అహింస ఉండాలి. హింసకు చోటు ఉండకూడదని గాంధీ హింసాత్మక కార్యక్రమం జరగానే ఆపేయడం జరిగింది. 1922 ఫిబ్రవరిలో అది ఆగిపోయిన తర్వాత, సహాయ నిరాకరణోద్యమం ఆగిపోయిన తర్వాత 1922 డిసెంబర్‌లో గయాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఏర్పాటైంది. దీనికి సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్ అధ్యక్షుడు. ఈ సమావేశంలోనే కాంగ్రెస్‌లో రెండోసారి చీలిక జరిగింది. కాంగ్రెస్ నుంచి కొంతమంది బయటకొచ్చి స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు మనం గుర్తుపెట్టుకోవాలి, సిఆర్ దాస్ అధ్యక్షుడు. అధ్యక్షుడు సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్. కార్యదర్శి మోతీలాల్ నెహ్రూ. ఇది ఇంతకుముందు అధ్యక్షుడు కాంగ్రెస్ వరుసగాని చాలాసార్లు, అధ్యక్షుడు కార్యదర్శి వరుసగాని చాలాసార్లు ఎగ్జామ్‌లో అడగడం జరిగింది. 1923లో స్వరాజ్ పార్టీ ఏర్పడింది. స్వరాజ్ పార్టీ ఎందుకు ఏర్పడాల్సి వచ్చింది, ఎందుకు కాంగ్రెస్‌లో విభజన జరిగింది అన్న విషయానికి వస్తే, గాంధీ సహాయ నిరాకరణోద్యమంలో ఉన్నటువంటి బహిష్కరణ ఉద్యమంలో భాగంగా భారతదేశంలో 1923లో జరిగేటటువంటి ఎన్నికల్లో పాల్గొనకూడదు అనేది గాంధీ ప్రచారం చేసింది. సో గాంధీని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు ప్రో గాంధీ, యాంటీ గాంధీ. ప్రో చేంజెస్, వీళ్ళనే ప్రో చేంజెస్, నో చేంజెస్ అంటారు. నో చేంజెస్ గాంధీ ఇచ్చినటువంటి పిలుపు ప్రకారం వెళ్ళేటటువంటి వాళ్ళు నో చేంజెస్. ప్రో చేంజెస్ అంటే ఎలక్షన్స్ లో మనం పార్టిసిపేట్ చేయాలి, మనం ప్రాతినిధ్యం తీసుకోవాలన్నది ప్రో చేంజెస్. దాంతో స్వరాజ్ పార్టీ ఏర్పాటు చేశారు. స్వరాజ్ పార్టీ 1923 ఎన్నికల్లో, శాసనసభలో జరిగినటువంటి ఎన్నికల్లో పాల్గొనింది. 1919 చట్టం తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎన్నికలు 1923లో జరిగింది. 1919కి ఎన్నికలకు సంబంధం ఏంటంటే
ఇక్కడ ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఓటు హక్కు, వయోజన ఓటు హక్కును 1919 రాజ్యాంగ చట్టం ప్రవేశపెట్టింది. ఆంధ్ర ప్రాంతంలో ఈ స్వరాజ్ పార్టీని స్థాపించినటువంటి వాడు రామదాసు. ఉన్నవ లక్ష్మీనారాయణ దీనికి కార్యదర్శి. స్వరాజ్ పార్టీ 1923 ఎన్నికల్లో పాల్గొని కేంద్ర శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది. అయితే 1925లో సిఆర్ దాస్, జూన్ 16న సిఆర్ దాస్ మరణించడంతో స్వరాజ్ పార్టీ ఉనికిని కోల్పోయి మళ్ళీ స్వరాజ్ పార్టీ కాంగ్రెస్ లో చేరింది. ఇది కాంగ్రెస్ గురించి, స్వరాజ్ పార్టీ గురించి. ఆ తర్వాత మనకు తెలుసు బెల్గాం కాంగ్రెస్ వార్షిక సమావేశం 1924లో జరిగింది. ఈ 1924లో జరిగినటువంటి బెంగాల్ వార్షిక సమావేశానికి గాంధీ భారతదేశంలో ఒకే ఒక్కసారి భారత జాతీయ కాంగ్రెస్ కు గాంధీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ తర్వాత మద్దీమాన్ కమిటీ స్వదేశీ పార్టీ ఒత్తిడితో భారతదేశంలో ద్వంద్వ పరిపాలన పరిశీలించడానికి అలెగ్జాండర్ మద్దీమాన్ అనేటటువంటి వాడి ఆధ్వర్యంలో మద్దీమాన్ కమిటీని 1924-25లో భారతదేశానికి పంపించడం జరిగింది. దీంట్లో తేజ్ బహదూర్ సప్రు కూడా ఒక సభ్యుడు. ఇది పరిపాలనా సంస్కరణలకు సంబంధించినటువంటి కమిటీ. ఈ కమిటీ తర్వాత భారతదేశానికి సైమన్ కమిషన్ అనేటటువంటి దాన్ని పంపించాలనే ఉద్దేశంతో సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారు. 1927లోనే సైమన్ కమిషన్ సభ్యులను ప్రకటించడం జరిగింది. 1927 డిసెంబరు మెడ్రాస్లో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఎంఏ అన్సారీ దీనికి అధ్యక్షుడు. ఈ సమావేశంలో సైమన్ కమిషన్ ని వ్యతిరేకించాలని చెప్పేసి భారత జాతీయ కాంగ్రెస్ నిర్దేశించింది. ఈ సమావేశానికి గాంధీ హాజరవ్వలేదు. 1924లో 1922 ఎప్పుడైతే ఫిబ్రవరి 12వ తేదీ గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని మానేశాడో వెంటనే గాంధీని జైలుకు పంపించారు. ఈ జైలు 1922 నుంచి 1928 వరకు గాంధీ జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యేవాడు. కానీ 1927 సమావేశానికి గాంధీ హాజరవ్వలేదు. గాంధీ జైల్లో ఉన్నప్పుడు మై ఎక్స్పెరిమెంట్ ఆన్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్, అహింస సత్యం మీద నా ప్రయోగం అనేటటువంటి పుస్తకాన్ని గాంధీ జైల్లో ఉన్నప్పుడు రాశాడు. అదే గాంధీ ఆటోబయోగ్రఫీగా మనం చెప్పుకుంటాం. ఎంఏ అన్సారీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి భారత జాతీయ కాంగ్రెస్ మెడ్రాస్ సమావేశంలో సైమన్ కమిషన్ వ్యతిరేకించే ఉద్యమాన్ని మొదలు పెట్టాలని ప్రకటించారు. ఆ తర్వాత సైమన్ కమిషన్ భారతదేశానికి 1928 ఫిబ్రవరి 3వ తేదీ వస్తే సైమన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి సైమన్ గో బ్యాక్ అనే నినాదాలతో వీళ్ళు ఆహ్వానించారు. సైమన్ భారతదేశంలో అనేక ప్రాంతాలు తిరిగాడు. మెడ్రాస్కి వచ్చాడు. మెడ్రాస్లో ఉన్నప్పుడు సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమాన్ని మెడ్రాస్లో టంగుటూరి ప్రకాశం పంతులు దీనికి అధ్యక్షుడిగా ఉన్నాడు. టంగుటూరి ప్రకాశం పంతులు ఈ ఉద్యమంలోనే ఈయనకు ఆంధ్రకేసరి అనే బిరుదు వచ్చింది. ఆంధ్రకేసరి బిరుదు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే కృష్ణారావు అనేటటువంటి వ్యక్తిని పోలీసులు కాల్చేస్తే కృష్ణారావు అనేటటువంటి వ్యక్తిని పోలీసులు కాల్చివేస్తే ఆ కాల్చివేసినటువంటి శవాన్ని, భౌతిక గాయాన్ని తీసుకెళ్లడానికి ప్రజలు వస్తే పోలీసులు అనుమతించలేదు. చివరికి ప్రకాశం పంతులు తన చేతుల మీద ఆ శవాన్ని తీసుకెళ్లాడు. బ్రిటిష్ వాళ్ళు అంటే ఆంగ్లేయులు తుపాకీలు పెడితే నా గుండె పైన కాల్చండి అని చెప్పి ధైర్యంగా గుండె చూపించాడని ఆంధ్ర కేసరి అని అతనికి చెప్తారు. ఇది 1928లో ఆంధ్ర కేసరి అనే బిరుదు వచ్చింది. ఆ తర్వాత సైమన్ కమిషన్ ని వ్యతిరేకించడంతో అప్పుడు భారతదేశానికి లార్డ్ బర్కెన్హెడ్ బ్రిటన్ కార్యదర్శిగా ఉన్నాడు. స్టాన్లీ బాలడ్విన్ అనేటటువంటి వాడు బ్రిటన్ ప్రధాని, కన్జర్వేటివ్ పార్టీ. బర్కెన్హెడ్ భారతీయులను ఓపెన్ గా, బహిరంగంగా ఒక సవాల్ చేశాడు. సైమన్ కమిషన్ అనేది
మేము భారతదేశంలో ఒక రాజ్యాంగాన్ని భారతీయులకు ఏం కావాలో తెలుసుకోవాలని చెప్పేసి సైమన్ కమిషన్ పెడితే మీరు అంగీకరించలేదు. కాబట్టి మీకు చేతనైతే మీరే రాజ్యాంగాన్ని తయారు చేసుకోండి అని చెప్పేసి ఓపెన్‌గా సవాల్ చేస్తే, ఈ సవాల్‌ను భారతీయులు తీసుకొని సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా మనం ఇక్కడ ఇది చెప్పడం అంటే ఒకటి సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా మెడ్రాస్‌లో టంగుటూరి ప్రకాశం పంతులు, లక్నోలో మోతిలాల్ నెహ్రూ, ఆంధ్రాలో కొండా వెంకటప్పయ్య, విజయవాడలో అయ్యదేవర కాళేశ్వరరావు. అప్పుడు విజయవాడ మున్సిపల్ చైర్మన్‌గా ఈయన అయ్యదేవర కాళేశ్వరరావు ఉన్నాడు. సైమన్ కమిషన్ కాలంలో వహీం అజ్మల్ ఖాను, లాలా లజపతి రాయ్, మగన్ లాల్ గాంధీ వీళ్ళు చనిపోయారు. మగన్ లాల్ గాంధీ టైఫాయిడ్‌తో చనిపోతే, వకీం అజ్మల్ ఖాన్ గుండె నొప్పితో చనిపోయాడు. లాలా లజపతి రాయ్ 1928లో ఈయన ఎందుకు చనిపోయాడంటే లాఠీ దెబ్బలు సాండర్స్ కొట్టినటువంటి లాఠీ దెబ్బలకు గురై చనిపోయాడు. భారతదేశంలో సత్యాగ్రహాన్ని రూపొందించినటువంటి వ్యక్తి మగన్ లాల్ గాంధీ. మగన్ లాల్ గాంధీని మనం అంత ఎక్కువగా ఈయన ఎక్కడ మనకు కనిపించడు. మగన్ లాల్ గాంధీ. సత్యాగ్రహం అనేటటువంటిది ఒక్కటి మనకు కనిపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత ఓహ్! గాంధీజీ భారతదేశంలో యంగ్ ఇండియా, హరిజన్, సంజీవని అనే పత్రికలు స్థాపించాడు. గాంధీ 1929లో ఆంధ్రాలో పర్యటించడం జరిగింది. సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం తర్వాత ఆంధ్రాలో గాంధీ పర్యటించాడు. సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమ కాలంలోనే బర్దోలి సత్యాగ్రహం కూడా జరిగింది 1928లో. బర్దోలి సత్యాగ్రహాన్ని ప్రారంభించినటువంటి వాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ దీంట్లోనే ఇతనికి సర్దార్ అనే బిరుదొచ్చింది. ముఖ్యంగా భూమి శిస్తును పెంచడం అనేది బర్దోలి సత్యాగ్రహానికి కారణం. నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్. మనకు ప్రాతినిధ్యం లేకుండా మనం ఎందుకు టాక్స్ కట్టాలి అని చెప్పేసి బర్దోలి సత్యాగ్రహాన్ని చేస్తే అప్పుడు వల్లభాయ్ పటేల్‌కు భారతదేశం మొత్తం మీద ఇతనికి మంచి నేమ్ వచ్చింది. దీని తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటిది లార్డ్ బర్కెన్‌హెడ్ సవాల్. లార్డ్ బర్కెన్‌హెడ్ సవాల్ చేయడంతో 1928 భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఢిల్లీలో జరిగాయి. దీనికి మోతిలాల్ నెహ్రూ అధ్యక్షత వహించాడు. నెహ్రూ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, అఖిలపక్ష సమావేశం ఒక రాజ్యాంగాన్ని తయారు చేయాలని చెప్తే, దానికి తేజ్ బహదూర్ సప్రు పూర్తిగా దాన్ని డ్రాఫ్టింగ్ అంటారు రాశాడు. దానికే నెహ్రూ రిపోర్ట్ అంటారు. నెహ్రూ రిపోర్ట్‌ను 14 అంశాలు ప్రవేశపెట్టి 14 అంశాలు అంగీకరిస్తేనే నెహ్రూ రిపోర్ట్‌ను అంగీకరిస్తారని మహమ్మద్ అలీ జిన్నా చెప్పడంతో నెహ్రూ రిపోర్ట్ ఫెయిల్ అయింది. ఆ తర్వాత లార్డ్ ఇర్విన్ 1929 డిసెంబర్ 31వ తేదీన దీపావళి ప్రకటన అనేటటువంటి దాన్ని చేశాడు. ఈ దీపావళి ప్రకటన ఏంటి అంటే భారత జాతీయ కాంగ్రెస్ సం లండన్‌లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరవ్వాలి. హాజరైతే మీకు మేము స్వయం ప్రతిపత్తి గురించి కానీ, లేదంటే స్వాతంత్రం గురించి కానీ అక్కడ చర్చ జరుగుతుంది అని చెప్పి. సో, దీంతో శాసనోల్లంఘన ఉద్యమాన్ని గాంధీ స్టార్ట్ చేశాడు. దీని పర్యవసానాలు మనం గమనిస్తే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అనేది 1930 నవంబర్ 12 నుంచి జనవరి 19 వరకు జరిగింది. దీ సమావేశాలకు ఈ రౌండ్ టేబుల్ సమావేశాలకు అప్పుడు బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్ అధ్యక్షుడు. దీన్ని ప్రారంభించేటటువంటి వ్యక్తి బ్రిటన్ రాజు 5వ జార్జ్ చక్రవర్తి. ఈ సమావేశాల నాడు భారతదేశంలో ఉన్నటువంటి వైస్రాయి లార్డ్ ఇర్విన్ అయితే అది దాన్ని ఎక్కడ ప్రవేశపెట్టారు. ఇవి ఎక్కడ జరిగాయంటే లండన్‌లో జేమ్స్ ప్యాలెస్‌లో జరిగాయి. అప్పుడు భారతదేశ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్. మొదటి సమావేశానికి భారత జాతీయ కాంగ్రెస్ వెళ్ళలేదు. వెళ్ళకపోతే 1930లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశమే జరగలేదు.
1930లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం మొట్టమొదటిసారిగా జరగలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఈ సమావేశంలోనే మహమ్మద్ అలీ గుండె నొప్పితో చనిపోయాడు. అక్కడే సమావేశాలకు హాజరవ్వడానికి వెళ్ళినటువంటి మహమ్మద్ అలీ, అదే జామియా మిలియా ఉస్మానియా స్థాపించినటువంటి మహమ్మద్ అలీ అక్కడ చనిపోయాడు. గుండె నొప్పితో చనిపోయాడు. సమావేశం అయిపోయి తిరిగి వచ్చేటప్పుడు రామ్సే మెక్డొనాల్డ్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో సంతృప్తి చెందక ఎలాగైనా రెండో సమావేశానికి కాంగ్రెస్‌ని తెప్పించమని లార్డ్ ఇర్విన్‌కి చెప్పడం జరిగింది. లార్డ్ ఇర్విన్ గాంధీతో మాట్లాడాడు. అప్పట్లో గాంధీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే గాంధీ. సో, గాంధీతో మాట్లాడి గాంధీ ఇర్విన్ ఒడంబడిక 1931లో జరిగింది. గాంధీ ఇర్విన్ ఒడంబడికలో భాగంగా గాంధీ అప్పటికే శాసనోల్లంఘన ఉద్యమాన్ని స్థాపించాడు 1930లో. శాసనోల్లంఘన ఉద్యమం విషయానికొస్తే 1930 జనవరి 4వ తేదీ గాంధీ 11 అంశాలతో ఒక లేఖ రాశాడు. లార్డ్ ఇర్విన్‌కి ఒక లేఖ రాశాడు. లార్డ్ ఇర్విన్ అప్పుడు వైస్రాయ్‌కి ఒక లేఖ రాశాడు. ఈ 11 అంశాల్లో రైతులకు సంబంధించి భారతదేశంలో ఖర్చులు ఎలా పెట్టాలి, పన్నులు ఎలా తగ్గించాలి, ఈ అంశాలన్నీ చేర్చాడు. దీనికి 45 రోజుల్లో ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే నేను ఒక ఉద్యమాన్ని స్థాపిస్తానని చెప్పేసి గాంధీ చెప్పాడు. అయితే దీని నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో 1930 మార్చి 12వ తేదీ ఒక దండి యాత్రను నిర్వహించాడు. దండి యాత్ర. దీన్నే దండి మార్చ్ అంటారు. దండి పాదయాత్ర. దండి పాదయాత్ర ఏంటి అంటే సబర్మతి నుంచి దండికి 241 మైళ్ళు. సబర్మతి నుంచి దండికి ప్రారంభించినటువంటిదే దండి యాత్ర. 241 మైళ్ళు, 62 ఏళ్ల గాంధీ 25 రోజులు, రోజు 10 మైళ్ళ చొప్పున 25 రోజులు గాంధీ కొనసాగడం జరిగింది. ఇదే అక్కడికెళ్ళిన తర్వాత ఏప్రిల్ 5వ తేదీ దండి వెళ్ళి, దండిలో ఉప్పును తీసుకొని గాల్లోకి ఎగిరేసి, ఉప్పు మీద ఎవరు పన్ను చెల్లించకూడదు, ఉప్పు మీద పన్ను ఎవరు చెల్లించొద్దని చెప్పేసి ఉప్పు సత్యాగ్రహాన్ని పాటిస్తున్నట్లుగా గాంధీ చెప్తే, గాంధీని అరెస్ట్ చేసి ఎర్రవాడ జైలుకి తీసుకెళ్లారు. గాంధీని అరెస్ట్ చేసి ఎర్రవాడ జైలుకు తీసుకెళ్లితే, ఎర్రవాడ జైలులో గాంధీ ఉన్నప్పుడు గాంధీ కొడుకు మణిలాల్, ఇది గుర్తుపెట్టుకోండి, గాంధీ కొడుకు మణిలాల్, సరోజిని నాయుడు సరోజిని నాయుడు 1930 దండి మార్చ్‌లో పాల్గొన్న ఏకైక మహిళ. వీళ్ళిద్దరూ నాయకత్వం వహించారు. సో, గాంధీ ఎర్రవాడ జైల్లో ఉన్నప్పుడు గాంధీకి, ఇర్విన్‌కు మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారము గాంధీ తన సత్యాగ్రహాన్ని నిలిపేస్తున్నట్లుగాను, ఇర్విన్ రాజకీయ ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విడుదల చేస్తున్నట్లుగాను చెప్పాడు. అయితే హింసాత్మక కార్యక్రమాలకు పాల్గొన్నటువంటి వాటిని మాత్రము విడుదల చేయమని చెప్పేసి చెప్పారు. మనకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది 1931 మార్చి భగత్ సింగ్, సుఖ్దేవ్, మార్చి 23వ తేదీ భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్‌గురు వీళ్ళు ముగ్గురిని ఉరితీశారు. గాంధీ ఇర్విన్ ఒడంబడిక అయిపోయిన తర్వాతనే, గాంధీ ఇర్విన్ ఒడంబడిక మార్చి 11న జరిగింది. ఆ ఒడంబడిక అయిపోయిన తర్వాతనే ఖైదీలను విడుదల చేస్తామని చెప్పేసి వాళ్ళ ముగ్గురిని ఉరి తీయడం జరిగింది. దీంతో గాంధీ మీద ఒక నెగెటివ్ స్టార్ట్ అయింది. ఏదేమైనా రెండో సమావేశానికి గాంధీ వెళ్ళాడు. గాంధీతో పాటు మహిళా అధ్యక్షురాలిగా సరోజిని నాయుడు వెళ్ళింది. మదన్ మోహన్ మాలవ్య కూడా ఒక ప్రత్యేక వ్యక్తిగా అక్కడ హాజరయ్యాడు. ఈ సమావేశం 1931 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు జరిగింది. సేమ్ రామ్సే మెక్డొనాల్డ్ ప్రారంభించింది 5వ జార్జ్. అప్పుడు లార్డ్ వెల్లింగ్టన్ భారతదేశంలో బ్రిటిష్ వైస్రాయ్‌గా ఉన్నాడు. వెల్లింగ్టన్. రెండో సమావేశంలో గాంధీ అనుకున్నట్లు జరగలేదు. తర్వాత గాంధీ వెనక్కి రావడం జరిగింది.
రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటించాడు. భారతదేశంలో కమ్యూనల్ అవార్డు అంటే ఏంటంటే, కుల మతాన్ని బట్టి ప్రాతినిధ్యం ఇవ్వాలి. రిజర్వేషన్‌లు కల్పించాలి అనేటువంటిది. దీంట్లో 1932 కమ్యూనల్ అవార్డులో షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి వాళ్ళకు అంటే అట్టడుగు వర్గాలకు చెందినటువంటి హరిజనులకు వీళ్ళకు హరిజనులకు మాత్రము ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించడం జరిగింది. ప్రత్యేక నియోజకవర్గాలు కల్పిస్తే వీళ్ళకు 71 వస్తది. 71 సీట్లొస్తాయి. గాంధీ అలా కాదు. ప్రత్యేక నియోజకవర్గాలు కాదు. రిజర్వేషన్‌లు ఇద్దాము. దాని ప్రకారం వాళ్ళకు 146 సీట్లొస్తాయని చెప్పాడు. దీంతో పూనాలో ఎర్రవాడ జైల్లో గాంధీ సత్యాగ్రహాన్ని చేపడితే గాంధీ ఉపవాస దీక్షను చేపడితే, ఆ ఉపవాస దీక్షను విరమించాలని చెప్పేసి అంబేద్కర్ వెళ్లి అంబేద్కర్‌కు గాంధీకి మధ్య పూనా ఒప్పందం అనేది జరిగింది. రిజర్వేషన్‌లు అంగీకరించారు. తర్వాత మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ మూడో రౌండ్ టేబుల్ సమావేశానికి లార్డ్ వెల్లింగ్టన్ అప్పుడు భారతదేశానికి వైస్రాయ్‌గా ఉన్నాడు. సేమ్ అన్ని అదే యాజ్ ఇట్ ఈస్‌గా రిపీట్ అవుతుంది మనకు. శాసనోల్లంఘన ఉద్యమానికొస్తే భారతదేశంలో 1930 ఏప్రిల్ 6వ తేదీ శాసనోల్లంఘన ఉద్యమం జరిగింది. రామ్సే మెక్డొనాల్డ్ అప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. లార్డ్ ఇర్విన్ మొదట వైస్రాయి, తర్వాత వైస్రాయి లార్డ్ వెల్లింగ్టన్. దీనికి గాంధీ నాయకత్వం వహించాడు. మొట్టమొదటి డిక్టేటర్‌గా అబ్బాస్ త్యాబ్జీ మొట్టమొదటి సత్యాగ్రహిగా చెప్పారు. రెండవ సత్యాగ్రహి సరోజినీ నాయుడు. ఆంధ్రాలో డిక్టేటర్‌గా కొండా వెంకటప్పయ్య. ఇక నేను చెప్పాను 1930 మార్చి నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు దండి యాత్ర జరిగింది. దీంట్లో 78 మంది గాంధీతో పాటు నడిస్తే 78 మందిలో ఆంధ్ర నుంచి వెళ్ళినటువంటి వాడు ఒకటే ఒక్కడు ఎర్నేని సుబ్రహ్మణ్యం. ఒకే ఒక మహిళ సరోజినీ నాయుడు. 78 మంది 78 మంది సభ్యులు ఆయనతో కలిసి నడిచారు. ఈ సత్యాగ్రహానికి ఎవరెవరు ఎక్కడెక్కడ నాయకత్వం వహించారంటే మణిపూర్‌లో రాణి గౌడిన్లు. ఈమెను తర్వాత అరెస్ట్ చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈమెను విడుదల చేయడం జరిగింది. మెడ్రాస్‌లో ఉన్నటువంటి వేదారణ్యంలో రాజగోపాలాచారి, కాలికట్‌లో కేలప్పన్, ఒడిశాలో రాజేంద్ర ప్రసాద్, రమాదేవి చౌదరి, విశాఖపట్నంలో తెన్నేటి విశ్వనాథం, దర్శిలో సరోజినీ నాయుడు, ఆంధ్రాలో కొండా వెంకటప్పయ్య, సరిహద్దు గాంధీగా ప్రకటించినటువంటి వ్యక్తి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఇతని సరిహద్దు గాంధీ అంటారు. ఇతను కిరాయి ఖుద్మత్కార్ అనేటటువంటి దళాన్ని ఏర్పాటు చేసి దైవ సేవకులు అనే దళాన్ని ఏర్పాటు చేసి ఈయన నార్త్ వెస్టర్న్ వాయువ్య ప్రాంతంలో ఈ సత్యాగ్రహానికి నాయకత్వం వహించి గాంధీకి తోడ్పడ్డాడు. సి రాజగోపాలాచారి ఈయన తిరుచినాపల్లి నుంచి వేదారణ్యం వరకు నడిచి ఉప్పు సత్యాగ్రహాన్ని స్థాపించాడు. ఈ వేదారణ్యంలో ఉప్పు సత్యాగ్రహం చేసింది ఎవరు అనేది చాలా సార్లు అడిగిన ప్రశ్న. కొండా వెంకటప్పయ్య, త్రిపురనేని రామస్వామి చౌదరి మనకు ఆంధ్రాలో ముఖ్యమైనటువంటి వాళ్ళు. త్రిపురనేని రామస్వామి చౌదరి ఈ ఉప్పు సత్యాగ్రహం కాలంలోనే శాసనోల్లంఘన ఉద్యమం అంటే శాసనాలను ఉల్లంఘించండి, ఎవరు పన్ను కట్టొద్దు, దాన్ని శాసనోల్లంఘన ఉద్యమం అంటారు. ఆ కాలంలోనే త్రిపురనేని రామస్వామి చౌదరి వీరగంధము తెచ్చినారము వీరునెవ్వడో తెలుపుడి అని చెప్పేసి ఈ పద్యాన్ని ఆయన పాడాడు. ఇది చాలా ఫేమస్ అయింది. తర్వాత భారతదేశంలో ఇదే కాలంలో ఒక ప్రముఖమైనటువంటి పదం ఒకటి చాలా ముందుకొచ్చింది. అదే పాకిస్తాన్. పాకిస్తాన్ అనే పదాన్ని రహ్మత్ అలీ అనేటటువంటి వ్యక్తి పాకిస్తాన్ అనేటటువంటి పదాన్ని తీసుకొచ్చాడు. పాకిస్తాన్, పంజాబ్, ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్, ఇండస్,
సింధు, అదే ఆ ప్రాంతం. కేఐ అంటే కాశ్మీర్, ఇండస్, తాన్ అంటే మనకు బలూచిస్తాన్. ఈ ప్రాంతాలతో కాశ్మీర్ ఏర్పాటు అవ్వాలని కాశ్మీర్ అనే పాకిస్తాన్ అనే పదాన్ని ఈయన ప్రయోగిస్తే, భారతదేశంలో పాకిస్తాన్ అనే పదాన్ని మొదటిసారిగా వాడినటువంటి వాడు మహమ్మద్ అలీ జిన్నా. భారతదేశంలో కవిత్వంలో మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ అనే పదాన్ని వాడింది ఇక్బాల్, మహమ్మద్ ఇక్బాల్. శాసనోల్లంఘన ఉద్యమాన్ని భారతదేశానికి 1931 సమావేశాల తర్వాత రెండవ రౌండ్ టేబుల్ సమావేశాల తర్వాత ఫెయిల్ అయ్యి భారతదేశానికి వచ్చినటువంటి గాంధీ మళ్ళీ ఉద్యమాన్ని కొనసాగించాడు. 1934లో ఈ ఉద్యమం ముగిసింది. 1934 పాట్నాలో సమావేశమైపోయినటువంటి కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయోద్యమాన్ని శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపేస్తున్నట్టు చెప్పింది. బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ పైన 1934 జూన్లో నిషేధాన్ని ఎత్తివేసింది. 1931 నుంచి 1934 వరకు జరిగినటువంటి 33 వరకు జరిగినటువంటి ఈ సమావేశాలు 3 సమావేశాలను చట్ట వ్యతిరేక సమావేశాలుగా ప్రకటించి కాంగ్రెస్ మీద నిషేధం విధించింది. ఆ తర్వాత 1934లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పడింది. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని జయప్రకాష్ నారాయణ, ఆచార్య నరేంద్ర దేవ్ వీళ్ళు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని స్థాపించడం జరిగింది. జయప్రకాష్ నారాయణ సర్వోదయ ఉద్యమ నాయకుడు. 1934 బొంబాయిలో జరిగినటువంటి సమావేశానికి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహిస్తే గాంధీ ఆ సమావేశంలో కాంగ్రెస్కు రాజీనామా చేశాడు. 1934 నుంచి సభ్యత్వాన్ని కోల్పోయినటువంటి గాంధీ ఇంకెప్పుడు తర్వాత జీవితంలో ఎప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో చేరలేదు. ఇదే ప్రశ్న మనకు అనేక సార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి టైంలో కాంగ్రెస్ లో గాంధీ యొక్క పాత్ర ఏంటి అంటే, కాంగ్రెస్ లో గాంధీ లేడు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. 1935లో భారత ప్రభుత్వ చట్టం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో ఇంపీరియల్ కోర్టును, భారతదేశంలో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. భారత రాజ్యాంగం ఎక్కువగా ఈ చట్టం మీదనే, ఫెడరల్ కాన్స్టిట్యూషన్ సమాఖ్య రాజ్యాంగం అనేది ఈ చట్టం ద్వారానే వచ్చింది. భారత రాజ్యాంగంలో ఎక్కువ అంశాలు ఈ చట్టం నుంచి తీసుకోవడం జరిగింది. ఇది 1937లో అమల్లోకి వచ్చి 1937లో భారతదేశంలో ఎన్నికలు జరిగాయి. ఇకపోతే సుభాష్ చంద్రబోస్ పాత్ర ఏంటి అన్న విషయానికి వస్తే, దీనికన్నా ముందు మనం ఒక్క చిన్న విషయం. 1937లో ఎన్నికలు జరిగాయి. మొట్టమొదటిసారిగా ఈ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీగా ఈ ఎన్నికల్లో ప్రవేశించింది. అనేక స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ నుంచి అనేక మంది మంత్రులయ్యారు. అయితే 1939 పోలాండ్ మీద హిట్లర్ దురాక్రమణ చేయడంతో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధంలో ఈ మంత్రులందరూ రాజీనామా చేశారు. ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దీని తర్వాత మనం సుభాష్ చంద్రబోస్ విషయానికి వస్తే 1938, 1939 రెండు సమావేశాలకు సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించాడు. సుభాష్ చంద్రబోస్ గాంధీ తత్వాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి. గాంధీ తత్వం వల్ల ఎలాంటి ఫలితం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ డెమోక్రాటిక్ పార్టీని ఇతను స్థాపించాడు. హరిపురా కాంగ్రెస్ 1938 హరిపురా కాంగ్రెస్ లోను, 1939 త్రిపుర కాంగ్రెస్ కు ఇతను అధ్యక్షత వహించాడు. ప్రణాళికా సంఘాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రణాళికా సంఘం యొక్క ఆవశ్యకతను చెప్పినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. భారీ పారిశ్రామిక పథకాలు ఈ ప్రణాళికా సంఘము అనేది గాంధీకి నచ్చలేదు. ఇక్కడ గాంధీ ఐడియాలజీ, సుభాష్ చంద్రబోస్ ఐడియాలజీ తేడా వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ టైం ఎలాగైనా సుభాష్ చంద్రబోస్ను తప్పించాలని, సుభాష్ చంద్రబోస్ను ఓడించాలని గాంధీ పట్టాభి సీతారామయ్య అనే వ్యక్తిని సుభాష్ చంద్రబోస్కు పోటీగా నిలబెట్టాడు.
నామినేట్ చేశాడు. పట్టాభి సీతారామయ్య పోటీలో నిలబడ్డాడు. కనీసం డిపాజిట్ కూడా పట్టాభి సీతారామయ్యకు దక్కలేదు. గాంధీ అప్పుడు పట్టాభి ఓటమి నా ఓటమిగా అంగీకరిస్తున్నానని చెప్పాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య సుభాష్ చంద్రబోస్కు గాంధీకి మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువైపోయి మధ్యలోనే సుభాష్ చంద్రబోస్ 1939లో కాంగ్రెస్ సమావేశాలకు హాజరవ్వకుండా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజీనామా చేస్తే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను తాత్కాలిక అధ్యక్షుడిగా పెట్టడం జరిగింది ఆయన స్థానంలో. ఆ తర్వాత ఈయన కాంగ్రెస్ నుంచి విడిపోయి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయిపోయి ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించి ఈయన విదేశాలకు వెళ్ళిపోవడం జరిగింది. సింగపూర్లో మనకు సుభాష్ చంద్రబోస్ సింగపూర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. విదేశాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఇదంతా మనకు తెలిసినటువంటి అంశం. కాంగ్రెస్ మంత్రివర్గం రాజీనామా అని నేను చెప్పాము. రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా 1939లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో లిన్ లిత్ గో ఇతను వైస్రాయ్. లిన్ లిత్ గో భారత జాతీయ కాంగ్రెస్ ను సమ్మతించకుండానే, భారత జాతీయ కాంగ్రెస్ అనుమతి లేకుండానే భారతదేశం కూడా యుద్ధంలో పాల్గొంటుందని ప్రకటించాడు. ఆ ప్రకటన నచ్చలేదు. దాన్ని ఆగస్టు ప్రతిపాదన అంటారు. అంటే భారతదేశము పాల్గొంటే అప్పటికి బ్రిటన్కు భారతీయ సైన్యం అవసరమైంది. భారతీయులు పాల్గొంటే మీకు స్వయం పాలన అందిస్తాము అని చెప్తే దీన్ని కాంగ్రెస్ ఒప్పుకోలేదు. కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రివర్గం అంతా రాజీనామా చేసింది. ఆ తర్వాత గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని స్థాపించాడు 1940లో. గాంధీ స్థాపించినటువంటి వ్యక్తి సత్యాగ్రహం ఇండివిజువల్ సత్యాగ్రహ అంటారు. ఈ ఇండివిజువల్ సత్యాగ్రహాన్ని 1940 అక్టోబర్ 17వ తేదీన మహారాష్ట్రలోని వార్ధాలో ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి మనకు 1933 నుంచి గాంధీ వార్ధాలో ఉంటాడండి. ఇది మనం గమనించాలి. సబర్మతిలో ఉండడు. 1932లో గాంధీ హరిజన సేవక్ సంఘ్ అనే సంస్థను స్థాపించి ఈ హరిజన సేవక్ సంఘ్కు సబర్మతి ఆశ్రమాన్ని డొనేట్ చేసి వార్ధాకెళ్ళి వార్ధా ఆశ్రమంలో గడిపాడు. వార్ధాలోనే వ్యక్తి సత్యాగ్రహాన్ని గాంధీ స్థాపించాడు. గాంధీ స్థాపించినటువంటి ఈ వ్యక్తి సత్యాగ్రహంలో మొట్టమొదటి వ్యక్తి వినోబా భావే. మొట్టమొదటి వ్యక్తిగత సత్యాగ్రహి వినోబా భావే. రెండో వాడు జవహర్లాల్ నెహ్రూ. అలాగా 25,000 మంది, అంటే ఒకరు అరెస్ట్ అవ్వగానే ఇంకొకరు కూర్చుంటారు. ఎక్కడెక్కడో ఒక్కొక్కరు కూర్చుంటారు. అలాగే 25,000 మందిని అరెస్ట్ చేశారు. 25,000 మంది సత్యాగ్రహంలో కూర్చున్నారు. ఆ తర్వాత 1942లో భారతదేశానికి ఎలాగైనా భారతీయులతో సయోధ్యను ఏర్పాటు చేసుకోవడానికి క్రిప్స్ రాయబారాన్ని బ్రిటన్ పంపించింది విన్స్టన్ చర్చిల్ ఆధ్వర్యంలో. విన్స్టన్ చర్చిల్ అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. క్రిప్స్ భారతదేశానికి వచ్చిన తర్వాత క్రిప్స్ చెప్పినటువంటి అంశం ఏంటంటే పోస్ట్ వార్ పీరియడ్, యుద్ధానంతరము భారతదేశంలో ఒక యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేస్తాం, స్వయం ప్రతిపత్తిని భారతదేశానికి కల్పిస్తామని చెప్తే ఇవన్నీ మీరు ఎలా చేయగలుగుతారు? అప్పటికి 1942 మార్చి నాటికి హిట్లర్ అన్ని చోట్ల, మార్చి 4 నాటికి హిట్లర్ అన్ని చోట్ల విజయం సాధిస్తున్నాడు. ఒక ఇంగ్లాండ్ తప్ప మిగతావన్నీ హిట్లర్ చేతిలో ఓడిపోయాయి. మీరే యుద్ధంలో ఓడిపోతున్నారు, మాకెలా సహాయం చేస్తారని చెప్పేసి, మాకెలా స్వాతంత్రాన్ని ఇస్తారని చెప్పేసి ఈ క్రిప్స్ రాయబారాన్ని వ్యతిరేకించారు. క్రిప్స్ రాయబారానికి గాంధీ ఏమన్నాడంటే పోస్ట్ డేటెడ్ చెక్ ఆన్ డౌన్ ఫాలింగ్ బ్యాంక్, పడిపోతున్నటువంటి ఒక బ్యాంకులో పోస్ట్ డేటెడ్ చెక్ ఇస్తే అది చెల్లదు, మీరే ఓడిపోతున్నారు, మాకెలా గ్యారంటీ ఇస్తారని చెప్పేసి మీరు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోండి, క్విట్ ఇండియా అని 1942 ఆగస్టు 8వ తేదీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. క్విట్ ఇండియా డిక్లరేషన్, క్విట్ ఇండియా ప్రకటన బొంబాయిలో చేశారు 1942 ఆగస్టు 8వ తేదీ. ఈ ఉద్యమంలోనే గాంధీ డూ ఆర్ డై, చేయండి లేదా చావండి, డూ ఆర్ డై అనేటటువంటిది, ఇప్పుడు చేస్తేనే, నౌ ఆర్ నెవర్ అనేటటువంటిది. భారత స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమం అనేది చిట్ట చివరి ఘట్టం, చిట్ట చివరి ఉద్యమం.
ఈ ఉద్యమానికి క్విట్ ఇండియా అంటే భారత్ చోడో, భారతదేశాన్ని వదిలి వెళ్ళండి. ఈ ఉద్యమం ప్రారంభించినప్పుడు లార్డ్ లిన్లిత్గో వైస్రాయిగా ఉంటే, ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం అనేది చిట్ట చివరి ఉద్యమం. ఈ ఉద్యమం ముగిసేటప్పటికీ వెవెల్ దీనికి వైస్రాయిగా ఉన్నాడు. భారతదేశంలో వైస్రాయి లార్డ్ వెవెల్. క్విట్ ఇండియా ఉద్యమం భారతదేశంలో అనేక చోట్ల వ్యాపించింది. ఈ ఉద్యమంలో నాయకులందరినీ ఆగస్టు 9వ తేదీనే నాయకులందరినీ అరెస్ట్ చేస్తే, అరుణ ఆసఫ్ అలీ ఒక ఉమెన్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది. ఈమె 1857 తిరుగుబాటులో ఝాన్సీతో ఈమెను పోలుస్తారు. ఆమె లీడర్ ఆఫ్ ది 1857 రివోల్ట్ అయితే, ఈమె లీడర్ ఆఫ్ ది క్విట్ ఇండియా మూవ్మెంట్. క్విట్ ఇండియా ఉద్యమం దాదాపుగా ఒక 6 నెలలు, సంవత్సరం జరిగింది. ఆ తర్వాత అది అంత ప్రాధాన్యత కాలేదు. ఉద్యమం ఆగిపోయింది. ఉద్యమాన్ని అణచివేశారు. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఆ ఉద్యమాన్ని కొనసాగించలేకపోవడం జరిగింది. దీంతో 1944లో రాజాజీ ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. అదేంటంటే, ముస్లిం లీగ్ అనేటటువంటి సంస్థను భారతదేశంలో 1906లో స్థాపించడం జరిగింది. ఢాకాలో ఆగా ఖాన్ దీన్ని స్థాపించాడు. ముస్లిం లీగ్ అనే సంస్థను ఢాకాలో ఆగా ఖాన్ స్థాపించాడు. ఆగా ఖాన్ స్థాపించినటువంటి ఈ ముస్లిం లీగ్ అనే సంస్థ ముస్లింల ప్రజా సంక్షేమం కోసము తోడ్పడితే, 1916లో ముస్లిం లీగ్ కాంగ్రెస్తో కలిసి పోరాడతామని చెప్పింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఇది హ్యాండ్ ఇచ్చింది. 1924లో శాశ్వత అధ్యక్షుడిగా ముస్లిం లీగ్ మహమ్మద్ అలీ జిన్నా ఎన్నిక కావడం జరిగింది. మహమ్మద్ అలీ జిన్నా ఎప్పుడైతే దీనికి ఎన్నికయ్యాడో అధ్యక్షుడిగా, ప్రత్యేక పాకిస్తాన్, ముస్లిం రాజ్యం ప్రత్యేకంగా ఉండాలి అనేటటువంటి ద్విజాతి సిద్ధాంతాన్ని ఇతను పాపులర్ చేశాడు. 1940 లాహోర్లో జరిగినటువంటి లాహోర్ డిక్లరేషన్లో పాకిస్తాన్ మా ఎయిమ్ అని చెప్పేసి ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఎలాగైనా ముస్లిం లీగ్ను సంతృప్తిపరిచి మొత్తం అందరినీ, అంటే పాకిస్తాన్ విడిపోకుండా అందరూ ఒకే చోట ఉండాలని ప్రయత్నాలు జరిగితే, ఈ ప్రయత్నాల్లో భాగమే రాజాజీ ప్రణాళిక. రాజాజీ ప్రణాళిక ముస్లిం లీగు కాంగ్రెస్కు సహకరించాలని చెప్పింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎక్కడైతే ముస్లింలు అధికంగా ఉన్నారో అక్కడ ప్రజాభిప్రాయ సేకరించి, ఒకవేళ అవసరమైతే పాకిస్తాన్ ఏర్పాటు చేస్తాం, ప్రజాభిప్రాయ సేకరణలో అక్కడ నుంచి స్వాతంత్రంగా ఉంటామని నిర్ణయిస్తే ఆ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఇస్తాం. మహమ్మద్ అలీ జిన్నా దీన్ని వ్యతిరేకించాడు. అంటే ప్రజా అభిప్రాయం ప్లెబిసైట్ ఎప్పుడైతే నిర్వహిస్తారో, ఈ ప్లెబిసైట్లో వాళ్ళు అనుకున్నది జరగదని చెప్పేసి దీన్ని తిరస్కరించడమే కాకుండా, పుట్టింగ్ ద కార్ట్ బిఫోర్ ది హార్స్, బండి ముందు గుర్రం వెనక, బండి ముందుంది గుర్రం వెనకుంది, ఫస్ట్ గుర్రాన్ని తీసుకెళ్లి బండి ముందుకు కట్టేయండి అని చెప్పాడు. దేశ విభజనను సమర్థించుతూ రూపొందించినటువంటి ఈ ప్రణాళికను భారత జాతీయ కాంగ్రెస్ కూడా అంగీకరించలేదు. ఆ తర్వాత 1944లో రాజాజీ ప్రణాళిక ఫెయిల్ అయిన తర్వాత గాంధీ, మహమ్మద్ అలీ జిన్నా చర్చలు జరిగారు. 14 సార్లు వాళ్ళిద్దరు చర్చించారు. సిఆర్ ఫార్ములాను కొద్ది మార్పులతో గాంధీ అంగీకరిస్తే వాళ్ళిద్దరి మధ్య చర్చలు విఫలమయ్యాయి. దీంతో వెవెల్ ఒక ప్రణాళిక తయారు చేయాల్సి వచ్చింది. వెవెల్ ప్రణాళికని సిమ్లా కాన్ఫరెన్స్లో ప్రవేశపెట్టడం వల్ల దాన్ని సిమ్లా ప్రణాళిక అని కూడా అంటారు. 1945లో సిమ్లాలో ఈ ప్రణాళికను ప్రవేశపెట్టి సిమ్లా సమావేశాన్ని ఏర్పాటు చేస్తే, సిమ్లా సమావేశంలో ముస్లిం లీగ్ అధ్యక్షుడైనటువంటి మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్కు ప్రాతినిధ్యం వహించాలి, మీరు పాకిస్తాన్ అనే మాటను వాడాలి అని చెప్పేసి ఈయన మొత్తం సిమ్లా ప్రణాళికను అంతటిని నాశనం చేశాడు. దాంతో సిమ్లా ప్రణాళిక ఫెయిల్ అయింది. బ్రిటిష్ ఇండియాలో చివరిసారిగా సాధారణ ఎన్నికలు 1945లో జరిగాయి డిసెంబర్లో. ఇంగ్లాండ్లో కూడా అప్పుడు ఎన్నికలు జరిగాయి. ఇంగ్లాండ్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లార్డ్ అట్లీ లేబర్ పార్టీ తరపున ఈయన బ్రిటన్ ప్రధాని అయ్యాడు. ముగ్గురు మంత్రులతో
కూడినటువంటి క్యాబినెట్ రాయబారం, క్యాబినెట్ మిషన్‌ను భారతదేశానికి పంపించడం జరిగింది. పెట్రిక్ లారెన్స్ దీనికి అధ్యక్షుడైతే క్రిప్స్ అలెగ్జాండర్, ఏవి అలెగ్జాండర్. స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్ వీళ్ళిద్దరూ అందులో సభ్యులు. 1946 మే 16వ తేదీన క్యాబినెట్ మిషన్ సిమ్లాలో ప్రణాళికను ప్రకటించింది. క్యాబినెట్ మిషన్ సలహా మేరకు భారతదేశంలో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్తుకు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక కావడం జరిగింది. రాజ్యాంగ పరిషత్తులో 12 కమిటీలు ఉంటే అందులో డ్రాఫ్టింగ్ కమిటీ ముఖ్యమైనటువంటిది. 1946 ఈ ఎన్నికలను క్యాబినెట్ రాయబారాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 16వ తేదీన ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యా దినంగా ప్రకటించింది. కలకత్తాలో అల్లర్లు జరిగాయి. చాలా మందిని చంపేయడం జరిగింది. ముస్లిం లీగ్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. మనం ఆల్రెడీ ఈ ముస్లిం లీగ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. 1936లో తాత్కాలిక ప్రభుత్వం రూపొందించడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ దీనికి అధ్యక్షుడిగా ఉన్నాడు. అట్లీ 1947 ఫిబ్రవరి 27వ తేదీన కామన్స్ అసెంబ్లీలో 1948 జూన్ 30లోగా భారతదేశాన్ని వదిలి మేము సామాను సర్దుకొని వెళ్ళిపోతామని చెప్పాడు. దీనికన్నా ముందే భారతదేశానికి లార్డ్ మౌంట్ బాటన్ ఒక ప్రణాళిక తయారు చేశాడు. ఈయన 1947లో భారతదేశానికి వచ్చాడు మార్చి. ఈయన జూన్ 3వ తేదీన దేశ విభజనతో కూడినటువంటి ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తే ఇది జూలై 19వ తేదీన బ్రిటన్ పార్లమెంట్లో అంగీకరించబడి స్వాతంత్ర చట్టంగా భారతదేశంలోకి వచ్చింది. అప్పుడు పాకిస్తాన్, భారత్ అని 2 భాగాలుగా భారతదేశం విడిపోవడం జరిగింది. ఈ కాలంలోనే భారతదేశంలో భారత జాతీయ సైన్యం ఐఎన్ఏ స్థాపించినటువంటి మోహన్ సింగ్ భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. 1940 ప్రాంతంలో 40 నుంచి 45 వరకు ఇది బాగా ప్రసిద్ధి చెందింది. తర్వాత సుభాష్ చంద్రబోస్ దీంట్లో జాయిన్ అవ్వడం. సుభాష్ చంద్రబోస్ 97 23వ తేదీ పుట్టాడు. తండ్రి జానకీనాథ్ బోస్, ఈయన న్యాయవాది. తల్లి ప్రభావతి దేవి. భార్య వచ్చేసి ఎమిలే శంకెల్, ఈమె ఆస్ట్రియన్ జాతికి చెందినటువంటి ఆస్ట్రియన్ దేశస్థురాలు. అనితా బోస్ సుభాష్ చంద్రబోస్ కుమార్తె. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ అనేటటువంటి ఒక మాసపత్రికను, ఫార్వర్డ్ అనేటటువంటి ఒక ఆంగ్ల పత్రికను స్థాపించాడు. యాన్ ఇండియన్ పిలిగ్రిమ్ అనేటటువంటి ఆత్మకథను అంటే ఆటోబయోగ్రఫీని ఈయన రాసుకున్నాడు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ 1938, 39 సమావేశాలకు అధ్యక్షుడిగా ఉండి తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటి ఒక పార్టీని ఏర్పాటు చేసి భారతదేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. గాంధీని నేతాజీ అన్నాడు. గాంధీజీని జాతిపిత అంటే నేతాజీ అని సుభాష్ చంద్రబోస్ను పిలవడం జరిగింది. జర్మనీ నుంచి సుభాష్ చంద్రబోస్కు ఆశించిన సహాయం రాలేదు. దాంతో జపాన్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సింగపూర్లో సుభాష్ చంద్రబోసు ఆజాద్ హిందూ ఫౌజ్ను ఏర్పాటు చేశాడు. 1943 అక్టోబర్ 21వ తేదీన సింగపూర్లో ఖాతే హాల్లో జరిగినటువంటి సమావేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించాడు. ప్రభుత్వాధినేతగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇది తాత్కాలిక ప్రభుత్వం. దీనికి సుభాష్ చంద్రబోసు సర్వసైన్యాధిపతి, ఆర్థిక మంత్రిగా ఎన్సి చటర్జీ ఉన్నాడు. సింగపూర్లో జరిగినటువంటి ఈ ప్రభుత్వానికి స్వాతంత్రం. ఆ తర్వాత ఈయన రేడియోలో ప్రసంగించడము, జపాన్కి వెళ్ళడము ఇలాంటివన్నీ జరిగాయి. విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించాడని చెప్తాము, కానీ అది ఎంతవరకు నిజమనేది తెలియదు. స్వాతంత్రానంతరము 1948 జనవరి 30వ తేదీన గాంధీని హత్య చేశారు.
నూతన రాజ్యాంగం 1950 జనవరి 26 తేదీ మనకు నూతన రాజ్యాంగం ఏర్పడింది. 1947 1946 సారీ 1947 నవంబర్ 1946 డిసెంబర్ 11న ఇది మొదలై 1949 నవంబర్ 26 తేదీకి ముగిసింది. 2 సంవత్సరాల 18 నెలల 11 రోజులు 11 నెలల 18 రోజులు ఈ భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత భారతదేశంలో ఒక ముఖ్యమైన సంఘటన ఏంటంటే భారతదేశాన్ని అంతా ఏకీకరణ చేయడం, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియా. కొన్ని రాజ్యాలు స్వతంత్రంగా ఉన్నాయి. దీన్ని ఇంటిగ్రేట్ చేసినటువంటి వాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇందులో ఇంటిగ్రేషన్ లో మొట్టమొదటిసారిగా ట్రావెన్కోర్ ప్రాంతాన్ని ఇంటిగ్రేషన్ చేశారు. ట్రావెన్కోర్ లో చితిరా తిరునాల్ బలరామ వర్మ, చితిరా తిరునాల్ బలరామ వర్మ, ఈయన ట్రావెన్కోర్ రాజుగా ఉన్నాడు. ఈయన ట్రావెన్కోర్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశాడు. తర్వాత జూనాగఢ్ విషయానికి వస్తే జూనాగఢ్ అప్పుడు జూనాగఢ్ రాజు, జూనాగఢ్ నవాబు సర్ మహబత్ ఖాన్, సర్ మహబత్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాడు షానవాజ్ భుట్టో. మహబత్ ఖాన్ షానవాజ్ భుట్టో. మహబత్ ఖాను ఈయన కుక్కలను పెంచేవాడు, కుక్కలకు పెళ్లిళ్ళు కూడా చేసేవాడు, కుక్కల పెళ్లిళ్ళకు అత్యంత ఖర్చు చేసేవాడు. చివరికి భారతదేశం భారత సైన్యం ఇతని మీద పంపించినప్పటికీ ఇతను లొంగిపోయి సర్ మహబత్ ఖాను షానవాజ్ భుట్టో పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. ఈయన పాకిస్తాన్ వెళ్తున్నప్పుడు కుక్కలను కూడా తీసుకెళ్ళిపోయాడు. షానవాజ్ భుట్టో కూతురే మనకు భుట్టో. ఈయన ఫ్యామిలీ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళింది. జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే దీన్ని మొట్టమొదటిసారిగా ఇది రంజిత్ సింగ్ ఆధ్వర్యంలో ఉండేది. రంజిత్ సింగ్ ఆక్రమించిన తర్వాత, రంజిత్ సింగ్ చనిపోయిన తర్వాత 1850లో పంజాబ్ను ఆక్రమించడంతో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ను గులాబ్ సింగ్ అనే అతనికి అమ్మేశారు బ్రిటిష్ వాళ్ళు గులాబ్ సింగ్ కు ఈ జమ్మూ కాశ్మీర్ అమ్మేశాడు. ఆ తర్వాత గులాబ్ సింగ్ వంశంలోనే రాజా హరిసింగ్ దీన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. రాజా హరిసింగ్ పరిపాలిస్తున్న కాలంలో పాకిస్తాన్ దీన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నాలు చేసింది. ఈ కాలంలోనే జమ్మూ కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ అనేటటువంటి ఒక పార్టీని ఏర్పాటు చేశాడు. చివరికి పాకిస్తాన్ను ఓడించి ఈయనతో రాజా హరిసింగ్తో మన వాళ్ళు ఇండియన్స్ అంటే జవహర్లాల్ నెహ్రూ అంగీకారం ఏర్పాటు చేసుకొని జమ్మూ కాశ్మీర్కు 1948లో దీన్ని ఆక్రమించిన తర్వాత ఆర్టికల్ 370ని భారత రాజ్యాంగంలో చేర్చి ఒక ప్రత్యేక ప్రతిపత్తిని జమ్మూ కాశ్మీర్కి ఇవ్వడం జరిగింది. ఈ ప్రత్యేక ప్రతిపత్తి అనేది 2019 ఆగస్టు 5వ తేదీ జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి ఆర్టికల్ 370 రద్దు కావడం జరిగింది. జమ్మూ కాశ్మీరు జమ్మూగాను లడక్ గాను విభజించబడింది. జమ్మూలో అయితే శాసనసభ ఉంటుంది, లడక్ లో శాసనసభ ఉండదు. నెక్స్ట్ హైదరాబాద్ ను అప్పుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలించేవాడు. ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారతదేశంతో చేసుకున్నటువంటి ఒప్పందాలను ఉల్లంఘించి, అంటే యథాస్థితి ఒప్పందాన్ని 1947
స్వాతంత్రం తర్వాత నవంబర్ 29వ తేదీన చేసుకున్నటువంటి యథాస్థితి ఒప్పందాన్ని ఇతను ఉల్లంఘించడంతో దీ ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లొంగదీసుకోవడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యాన్ని పంపిస్తే 1948 సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఒక పాటి యుద్ధం లాగా జరిగింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లొంగిపోయాడు. దీన్ని ఆపరేషన్ పోలో అంటారు. జనరల్ మేజర్ చౌదరి ఈ ఉద్యమంలో పాల్గొని తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీ 1948 సెప్టెంబర్ 17వ తేదీన 1948 సెప్టెంబర్ 17 భారతదేశంలో విలీనమైంది. హైదరాబాద్ భారతదేశంలో విలీనం. ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాలు ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇది ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ వీడియో తీయాలని చెప్పేసి అంటే మొత్తం ఆధునిక భారతదేశ చరిత్రను ఒక వీడియోగా తీయాలని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాను. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అడ్డొచ్చాయి. దాదాపుగా ఈ వీడియో 7 నుంచి 8 గంటలు వస్తుంది. ఒక మూవీ మేకింగ్ లాగా దీన్ని చేశాను. దీనికి టీజర్ కూడా రిలీజ్ చేశాను. మొత్తం ఒకే చోట ఒక 6-7 గంటల్లో కంప్లీట్ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర అంతా మీకు ఇవ్వాలనే ప్రయత్నం ఇది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని దీన్ని వినే ముందు ఒక నోట్స్ తీసుకోండి, నోట్స్‌లో రాసుకోండి. ఎందుకంటే అంత గుర్తుండదు. మళ్ళీ మళ్ళీ వినొచ్చు, మళ్ళీ మళ్ళీ నోట్ చేసుకోవచ్చు. ఇది మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. గుడ్ లక్.